హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన జూమి టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అవినాష్ పబ్బిశెట్టి గారు, చెస్ట్ స్పెషలిస్ట్. ఆయన ఈ రోజు మనం లంగ్స్ గురించి, అస్తమా గురించి, ఇన్హేలర్స్ గురించి, ఎలా వాడాలో, రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ఎన్నో విషయాలు అవినాష్ గారిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ మదర్ క్యాన్సర్ పేషెంట్, అతను డయాగ్నోస్ చేసి ఈస్ గివింగ్ ట్రీట్మెంట్. తను లాస్ట్ స్టేజ్లో వచ్చింది. సో లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు విల్ నాట్ హ్యావ్ మచ్ ఆప్షన్స్. ప్రొలాంగ్ చేయడానికి, సర్వైవల్ ప్రొలాంగ్ చేయడానికి చూస్తాం. తను ఏదో మిస్ డయాగ్నోస్ చేశాడు, తను సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళ సన్ వెళ్ళి పొడి చేశారు ఆయన. నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ద అదర్ సైడ్ ఆఫ్ బీయింగ్ డాక్టర్స్. వ్యాక్సిన్స్ తీసుకున్నాం, ఏవైతే కోవిడ్ వ్యాక్సిన్ 1, 2 అండ్ బూస్టర్ తీసుకున్నామో, దాని తర్వాత ఇప్పుడు వేరియస్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడము, అది రిలేషన్ దానికి. మేము యూజువల్లీ మూవీస్లో చూస్తుంటాం కదా, లైక్ ఒక్కసారి బ్రీతింగ్ ప్రాబ్లం రాగానే ఇన్హేలర్ ఒకసారి తీసుకుని తగ్గిపోతుంది. అదే రియల్ లైఫ్లో లైక్ వచ్చినప్పుడే తీసుకోవాలి అని అనుకుంటారు. అది కూడా తప్పండి. అంటిల్ అన్లెస్ యు ఆర్ యూజ్డ్, అంటే మీకు అలవాటు ఉంటే గానీ అలాంటి టైంలో మీకు అది వర్క్ చేయదు. అవినాష్ గారు, హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? లైక్ వాట్ మేడ్ యూ టు చూస్ దిస్ పల్మనాలజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పాడ్కాస్ట్ అండి. వాట్ మేడ్ మీ టు చూస్ పల్మనాలజీ అంటే కోవిడ్ అప్పుడు వీ హ్యావ్ సీన్ హౌ అంటే పీపుల్లో లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి, మనం ఆ సివియారిటీని చూసాం. లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి పీపుల్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్స్, ఆ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది, అదంతా I've seen the suffering actually. So even my family also suffered kabatti I thought it's time to create awareness among people about how ante enta dangerous respiratory infections kaani mana lung health enta important anedi kaani ayanni janalla awareness create cheyalanunkunnanu actually ga. So I thought this field pulmonary medicine appadiki manaki chaala takku mandi unnaru actually ga. సో పల్మనరీ మెడిసిన్ తీసుకొని విల్ స్టడీ అబౌట్ దిస్ రెస్పిరేటరీ సిస్టమ్ ఫస్ట్. ఓకే. సో జనాల్లో ఈ శ్వాసకోశ ఇబ్బందులు కానీ, ఉబ్బసం అనేది కానీ చాలా లైట్ తీసుకుంటున్నారు, కానీ ఆ సివియారిటీ అనేది జనాలకి తెలియాలి. సో ఐ థాట్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద గుడ్ వే టు అప్రోచ్ పీపుల్ అనిపించింది నాకు యాక్చువల్గా. మీరు చూస్ చేసుకున్నారు లైక్ యూ సక్సెస్, అంటే మీరు ఎంబీబీఎస్ తర్వాత గివెన్ నీట్ పీజీ ఇచ్చాను. నీట్ పీజీలో కౌన్సిలింగ్ లో ఐ ఆప్టెడ్ ఫర్ పల్మనరీ మెడిసిన్. దాని తర్వాత నాకు సీట్ వచ్చింది. సో 3 years పల్మనరీ మెడిసిన్ చేశాను. ఓకే, నైస్ నైస్. మీ అవార్డ్స్ గురించి కూడా మాకు చెప్తే. లాస్ట్ ఇయర్ డాక్టర్స్ డే అప్పుడు ఎక్సలెన్స్ అవార్డ్ ఇన్ పల్మనాలజీ ఇచ్చారు. ఓకే. సో ఫర్ మై social media awareness about respiratory health and inhalers usage kani and my testimonials, patient testimonials kani. So I've been in practice from 2 years. So people follow up kostunnaru, they have inquired about my practice, so dan batti they have nominated me for that award actually. Okay. అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో, లైక్ ఏదన్నా బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చినాయి, ఇది వచ్చినా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి మనము తొందరగా వెళ్ళిపోతాం. లైక్ ఆ డిఫరెన్స్ అనేది మేము ఎప్పుడు చూడాలి? లైక్ వెన్ వీ హ్యావ్ టు మీట్ యూ. యాక్చువల్ గా జనరల్ ఫిజిషియన్ అనేది దే ఆల్సో డీల్ విత్ రెస్పిరేటరీ సిస్టమ్ యాక్చువల్ గా. కానీ మా పల్మనాలజిస్ట్ అంటే చెస్ట్ ఫిజిషియన్స్ ఏంటంటే వి కంప్లీట్లీ మొత్తం ఫోకస్ మాకు రెస్పిరేటరీ సిస్టమ్ మీదే ఉంటుంది. ఎయిర్వేస్ కానీ, అంటే శ్వాసకోశ ఇబ్బందులు కానీ, నిమ్మని కానీ అన్ని మేము చూస్తాం యాక్చువల్ గా. ఇదేంటంటే కొంచెం ఉబ్బసం కానీ, ఆయాసం కానీ, తరచుగా పిల్లి కూతలు ఇట్లా వస్తుంటే మన ఎయిర్వేస్ కానీ, లంగ్స్ లో కానీ ఇబ్బంది ఉన్నట్టు. సో దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ చెస్ట్ ఫిజిషియన్. మీరు ఇన్హేలర్స్ వాడుతున్నారు, బేసిక్ ఇన్హేలర్స్ మీద కూడా మీకు ఏమీ చేంజ్ కనిపించట్లేదు. సో ఇప్పుడు ఎలాగ మనం ఒక నరాల ఇబ్బందికి న్యూరాలజిస్ట్ కి, ఎముకల ఇబ్బందికి ఆర్థోపెడిక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము, అలాగే మనకి చెస్ట్ డిసీజెస్ ఇప్పుడు టీబీ కానీ, క్షయ అంటాము, ఉబ్బసం కానీ, సిఓపిడి కానీ, నిమ్ము అనేది అందరికి కామన్ గా తెలుసు. యూజువల్ గా ఒక కోల్డ్ కాఫ్ వచ్చినా నిమ్మ అనే ఇదిలోనే ఉన్నాయి జనాలు యాక్చువల్ గా. సో దట్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ కన్సల్ట్ చెస్ట్ ఫిజిషియన్, ఎందుకంటే వి కంప్లీట్లీ ఫోకస్ ఆన్ చెస్ట్ డిసీజెస్. సో ఆ గైడ్ లైన్స్ కానీ, ఇన్హేలర్ యూసేజ్ టెక్నిక్స్ కానీ
మాకు చాలా అవేర్నెస్ ఉంటుంది. సో ఆ అవేర్నెస్ తో మేము ఇంకా జనాలకి వి కెన్ కంప్లీట్లీ సే ఆ ఫాలోఅప్స్ కి ఎట్లా రావాలనేది కానీ. సో ఇఫ్ ఈ సిమ్టమ్ వచ్చింది అనుకోండి, మీరు పానిక్ అవ్వకుండా ఎలా ఉండాలి, మీరు ఇన్హేలర్స్ అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలి, సో అలాంటివి మీకు ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. సో ఒక ఏమంటారు స్పెషలిస్ట్ ఉన్నారు మనకి, ఆ స్పెషలిస్ట్ వెళ్ళాలి అనేది అవేర్నెస్ ఉండాలి ఖచ్చితంగా. సో కోవిడ్ నుంచి అది వచ్చింది జనాలకి, కానీ కోవిడ్ తర్వాత మళ్ళీ మనకి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం అయిపోతుంది. సో జనరల్ ఫిజిషియన్ వెళ్ళకూడదని నా ఉద్దేశం కాదు. అవును, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళకూడదు అనేది కాదు, బట్ మీకు స్పెషలిస్ట్ ఉన్నారు. సో మీరు కన్సల్ట్ అయితే తక్కువ టైంలోనే విల్ గెట్ ద రిలీఫ్. సో ఇన్హేలర్స్ అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా వాడాలి అనేది, లేకపోతే లైఫ్ లాంగ్ వాడాలా, ఏమేమి ప్రివెన్షన్స్ తీసుకోవచ్చు, మీరు ప్రికాషన్స్ తీసుకోవచ్చు, సో అవన్నీ మాకు కొంచెం ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది మాకు. సో వీ కెన్ గైడ్ పీపుల్ ఇన్ మచ్ బెటర్ వే యాక్చువల్ గా. సో తెలియక చాలా మంది లైక్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అయ్యాక మీ దగ్గరకు వస్తున్నారు. అవును. సో ఎలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి యూజువల్లీ వస్తుంటారు? మా దగ్గరికి బేసిక్ గా ప్రాబ్లమ్ తో, ఇప్పుడు మనకి వింటర్ సీజన్ లో చాలా మందికి చల్లటి గాలి పడదు, కంటిన్యూస్ గా పిల్లి కూతలు రావడం గానీ, ఫ్రీక్వెంట్ గా కాఫ్, ఫ్రీక్వెంట్ గా ఫీవర్స్ రావడం గానీ. సో మనం చూసుకుంటే బేసిక్ గా నిమ్ము అంటాము, నిమోనియాస్, ప్లస్ ఉబ్బసం, ఆస్తమా, సిఓపిడి, స్మోకర్స్ వీళ్ళలో ఎక్కువ, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, మళ్ళీ కొన్ని రకాల లంగ్ డిసీజెస్ ఉంటాయి, ఆక్యుపేషన్ కొంచెం కోల్ వర్కర్స్ లో ఉండేవి కానీ, కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసే వాళ్ళకి కానీ, పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువ ఇళ్ళ చుట్టూ ఉంటే మనం ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాము. సో అది ఫైబ్రోసిస్, లంగ్ ఫైబ్రోసిస్ అంటే గట్టి పడడం అవుతుంది. సో వాళ్ళలో కూడా ఫ్రీక్వెంట్ గా ఈ బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం రావడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో మెయిన్ గా ఎలా ఉందంటే ఇప్పుడు చెస్ట్ ఫిజిషియన్ అంటే ఓన్లీ ట్యూబర్క్లోసిస్, క్షయవ్యాధి ఒక్కటే చూస్తారు అనేది చాలా మందిలో మైండ్ లో ఉండిపోయింది. సో వీ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ డిసీజెస్. అంటే మా లంగ్స్, శ్వాసకోశ ఇబ్బందులు కానీ చాలా ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ మనం లంగ్స్ గురించి మాట్లాడుకుంటే, లంగ్స్ ని హెల్దీగా ఉంచుకోవాలంటే లైక్ డైలీ ఎలా ఉండాలి అంటే, సో డైలీ ఎలా మెయింటైన్ చేయాలి మనం? డైలీ ఫస్ట్ థింగ్ ఇస్ క్విట్టింగ్ స్మోకింగ్. ఓకే, స్మోకింగ్ అనేది యు సీ నవ్ అండ్ టీనేజర్స్ కూడా. సో దట్ విల్ ఆ స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ 70 to 80% డ్యామేజ్ ఆ స్మోకింగ్ వల్లే జరుగుతుంది. ఇప్పుడు పబ్ కల్చర్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేపింగ్ అంటాం, ఎలక్ట్రిక్ సిగరెట్స్ కానీ, హుక్కార్ కానీ, అవన్నీ చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది మెట్రోపాలిటన్ సిటీస్ లో కానీ. ఈవెన్ మనకి ఆ స్మోకింగ్ దాని మీద కూడా దే షో ద క్యాన్సర్ థింగ్ అండ్ ఆల్, బట్ జనాలు దే ఆర్ యూజ్డ్ టు ఇట్. సో మై ఫస్ట్ థింగ్ విల్ బి అవాయిడింగ్ స్మోకింగ్. రెండు, మీకు ఎప్పుడన్నా చల్లటి వస్తువులు తీసుకున్నా, ఎక్కువ ఏసీస్ ఆర్ కోల్డ్ ఎయిర్ కి ఎక్స్పోజ్ అయితే ఇబ్బంది ఉంటున్నా, యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. సో మీకు ఎప్పుడన్నా యూజువల్ గా హౌస్ వైఫ్ లో కూడా పూప్ పెట్టినప్పుడు ఆ పొగకి ఇబ్బంది పడ్డం కానీ, డస్టింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే అంత ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉండకూడదు అవి. ఒకవేళ చేయాల్సి వచ్చినా దే హ్యావ్ టు కవర్ దేర్ నోజ్ అండ్ మౌత్, సమ్ ప్రొటెక్షన్ టైప్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ స్మోక్ అనేది ఎప్పుడు వాళ్ళు ఇన్హేల్ చేస్తారో ఆ ఎయిర్వేస్ అనేవి కొంచెం హైపర్ గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల సడన్ గా బ్రెత్లెస్నెస్ రావడం కానీ, పిల్లి కూతలు రావడం కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో మీకు ఏం ట్రిగ్గర్ చేస్తున్నాయో మీ సిమ్టమ్స్ ని అవి అవాయిడ్ చేయాలి. రెండు, ఇంకా ఏం చేస్తాం, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మనకి. సో యూ కెన్ సర్చ్ ఎనీవేర్, కొంచెం డయాఫ్రమాటిక్ ఎక్సర్సైజెస్ అని కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణవాయం ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ ఓకే. కొంచెం అలవాటు చేసుకోవాలి లంగ్స్ హెల్దీగా ఉండాలంటే. హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ఓన్లీ వే యాక్చువల్లీ. ఆబ్వియస్లీ లైక్ ఇప్పుడు మన ఉన్న లైక్ ఆ పొల్యూషన్ లైఫ్ స్టైల్ లో కానీ, మళ్ళీ ఇంత పొల్యూషన్ లో లైక్ హౌ టు అవాయిడ్ ఆల్ దిస్ అనేది, ఇంకేమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా దానికి లంగ్స్ కి? బేసిక్ గా యూజువల్లీ మెయింటైనింగ్ ఏమన్నా హ్యాబిట్స్ ట్రిగ్గర్స్ ఒకటే మనం అవాయిడ్ చేయాలి, మనకు తెలిసిపోతుంది. అవును. సో మీకు సపోజ్ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నారు, ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour కి యూ స్టార్టెడ్ కాఫ్ అండ్ ఆల్, దగ్గ అన్ని స్టార్ట్ అయినాయి. సో ఇట్ ఈస్ వార్నింగ్.
ఆ, నేను చిన్నప్పటి నుంచి తాగుతున్నాను, నాకు ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఆ, చెప్పాను కదండి, హౌ మచ్ యువర్ ఎయిర్వేస్ కెన్ రెసిస్ట్ చేస్తుంది. కానీ వన్స్ ఆ రెసిస్టెన్స్ తగ్గిపోయింది ఓకే. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ ఎనీమోర్. సో ఆ కన్స్ట్రిక్షన్ అంటాము, ఎయిర్వేస్ కన్స్ట్రిక్షన్ కానీ బ్రాంకో కన్స్ట్రిక్షన్ కానీ, అలాంటప్పుడు ఏంటంటే ఇట్ యాక్చువల్లీ షోస్ ద సిమ్టమ్స్. మా దగ్గర చాలా మంది వస్తుంటారు, నేను 20 years నుంచి సిగరెట్ కాలుస్తున్నాను, నాకు అప్పుడు ఏం లేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, నాట్ ఎవ్రీథింగ్ టెల్స్ యూ అండ్ కమ్ కదా. సో ఎంతవరకు రెసిస్ట్ చేయగలదో అంతవరకు రెసిస్ట్ చేస్తుంది. అంటే లైక్ మనకి ఎలా తెలుస్తుంది లైక్ అవర్ లంగ్స్ ఆర్ నాట్ గుడ్ అని ఎప్పుడు తెలుస్తుంది? సో మీకు ఫ్రీక్వెంట్ గా రెస్పిరేటరీ సిమ్టమ్స్ అనేవి, కాఫ్ అంటే సీజన్ చేంజ్ అయిన కొద్దీ కాఫ్ రావడం కానీ, నేను చెప్పినట్టు కొన్ని ట్రిగ్గర్స్, ఆ ట్రిగ్గర్స్ వల్ల మీకు ఫ్రీక్వెంట్ గా సిమ్టమ్స్ వస్తుంటే గానీ, దట్ ఈస్ టెల్లింగ్ యూ దట్ దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ విత్ యువర్ ఎయిర్వేస్ అండ్ లంగ్స్. ఓకే. సో దాన్ని బట్టి మీరు ఇన్హేలర్స్ యూస్ చేయాలా, లేదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం ఎప్పుడు. సో సర్టన్ ప్రికాషన్స్ తీసుకోవాలనేది, దట్ విల్ ఆ వార్నింగ్ సైన్స్ అనేది మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అంటే యూజువల్లీ చాలా మంది మెట్లెక్కినప్పుడు బాగా ఆయాసం వస్తుంటుంది, లైక్ అవును, అది లంగ్స్ కి ఇష్యూ ఉన్నట్ట లేదంటే ఇట్స్ కామన్? అంటే బేసిక్ గా ఆయాసం అనేది ఇప్పుడు ఎట్లా జనరలైజ్ అయిపోయిందంటే, ఆయాసం అంటే ఓన్లీ యువర్ లంగ్స్ ఆర్ ఎఫెక్టెడ్ అనేది అదొకటి మిస్కన్సెప్షన్ ఉంది. సో ఆయాసం కెన్ బి డ్యూ టు యువర్ గుండె జబ్బుల వల్ల అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, అబ్డామినల్ లివర్ ప్రాబ్లం వల్ల కూడా అవ్వచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లం వల్ల కూడా అవ్వచ్చు. సో బేసిక్ ఇప్పుడు మాక్సిమం ఆఫ్ ది కేసెస్ లో ఒబేసిటీ ఓవర్ వెయిట్ అనేది చాలా చూస్తూ ఉంటాము. సో ఆ ఒబేసిటీ ఓవర్ వెయిట్ వల్ల ఆబ్వియస్ గా దెర్ ఈస్ సమ్ ప్రెషర్ ఆన్ యర్ డయాఫ్రమ్ కానీ లంగ్స్ కానీ. సో అవి పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వలేవు. మనం చూస్తుంటాం గొరక కూడా వస్తూ ఉంటది ఒబేసిటీ వాళ్ళలో. అదేంటంటే మనకి ఇక్కడ నెక్ సర్కంఫరెన్స్ చాలా మందిలో మనకి చాలా తక్కువ ఉంటది. సో దానివల్ల ఓకల్ కార్డ్స్ అనేది మూసుకుపోతూ ఉంటాయి మనకి. సో ఆ ఎయిర్వేస్ గాలి వెళ్తూ ఉండదు మనకి. సో దానివల్ల ఆప్నియా అంటాం. ఒక 10 seconds వరకు మీ బ్రెత్ ఆగిపోద్ది. ఆ బ్రెత్ ఆగిపోయినప్పుడు యుల్ గెట్ స్నోరింగ్. అందుకే మనం స్లీప్ స్టడీ చేస్తాము. అందులో మనకి ఆప్నియా అంటే ఎంతసేపు మీ బ్రెత్ ఆగిపోతుంది, హైపాప్నియా ఎంతసేపు తక్కువ బ్రీత్ వస్తుంది మీకు, ఆ ఇండెక్స్ బట్టి విల్ గో ఫర్ ద ట్రీట్మెంట్. AHI ఇండెక్స్ అంటాము, ఆప్నియా హైపాప్నియా ఇండెక్స్ అని. సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. లేకపోతే మనకి CPAP అని మెషిన్స్ ఉంటాయి. కొంతమంది సివియర్ ఉంటది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటాం. వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు మెషిన్ పెట్టుకొని పడుకోవాలి, మాస్క్ అండ్ మెషిన్. సో బేసికలీ ఏదన్నా మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లే అంతా వస్తుంది. యూజువల్లీ లైక్ మనము మామూలుగా అందరి ఇళ్ళలో లైక్ స్నోరింగ్ కొంతమందికి ఉంటది. సో ఎప్పుడు మనం సీరియస్ గా తీసుకోవాలి దాన్ని, లైక్ అంటే ఏ లెవెల్ వరకు? ఇప్పుడు స్నోరింగ్ అనేది 1 point అండి. ఇంకోటి, మీరు పొద్దున్న లేచినాక, నైట్ పడుకొని పొద్దున్న లేచినాక మీకు రిఫ్రెషింగ్ గా లేకపోయినప్పుడు యు స్టిల్ ఫీల్ ద టైర్డ్నెస్, బాగా హెడ్ ఏక్స్ రావడం కానీ, కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు మార్నింగ్ అట్లా కూర్చొని నిద్రపోవడం కానీ. సో ఇట్లాంటి వాటిలో మనకి OSA అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా. అలాంటి వాళ్ళలో ఏంటంటే ఎప్పుడు ఇరిటబుల్ గా ఉండడం కానీ, ప్లస్ వాళ్ళు ఎక్కువగా డ్రైవ్ చేసేటప్పుడు కూడా దే కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ డ్రైవింగ్, దే కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అట్లా. సో మెమరీ పవర్ అనేది కొంచెం తక్కువ అవడం కానీ ఇట్లా ఉంటుంది. సో ఎక్కువ స్నోర్ చేస్తున్నారు రొటీన్ దానికంటే, ద సౌండ్ ఆఫ్ స్నోరింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్. అట్లా ఉన్నప్పుడు చాలా క్లోజ్ అయిపోతుంది, అంటే మీ బ్రీతింగ్ అనేది ఆగిపోతూ ఉంటుంది ఎక్కువసేపు. సో అప్పుడు మీరు అలర్ట్ అవ్వాలి యాక్చువల్గా, స్లీప్ స్టడీ చేయించడం కానీ. ఆ AHI ఇండెక్స్ అనేది నేను ఏం చెప్పాను దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. దీనికి ఏమన్నా లైక్ కొంచెం హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా స్నోరింగ్ కి? సో ఇట్స్ బేసికలీ నేను చెప్పినట్టు ఫస్ట్ ఒబేసిటీ అనేది మెయిన్ రీజన్ అండి. ప్లస్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటది. మోర్ దాన్ 45 in men కానీ 40 in women కానీ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. ప్లస్ ఇంతకు ముందు ఈ COPD, ఆస్తమా, హైపర్ టెన్షన్ వాళ్ళలో కూడా మనం BP ఉన్న వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం యాక్చువల్గా. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మనం కన్సిడర్ చేసి, సో ఏజ్ ఫ్యాక్టర్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి
యూ హ్యావ్ టు గో ఫర్ దాట్ చెకప్ యాక్చువల్గా. స్నోరింగ్ వస్తుంది పర్లేదు అనుకోవడం కంటే ఒక స్లీప్ స్టడీ చేసి ఎట్ వాట్ లెవెల్ యు ఆర్. ఓకే, ఇప్పుడు మైల్డ్ ఉంది 5 10 to 15 మోర్ దాన్ 15 అట్లా తీసుకుంటూ ఉంటాం ఇండెక్స్. సో ఇఫ్ యు ఆర్ ఇన్ నార్మల్ రేంజ్ దట్ ఇట్స్ ఫైన్. మైల్డ్ అనేది మీకు స్టార్ట్ అయింది, సో దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యర్ వెయిట్ లాస్ కానీ ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే స్మోకింగ్ ఇలాంటివి అవి వదిలేయడం కానీ అది చేస్తూ ఉండాలి. సివియర్ కేసెస్ మనం ఏం చేయలేము. ఆ సిపాప్ అనేది నేనేం చెప్పానో కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటాం. సో ఆ మెషిన్ ద్వారా మీకు ఒక ప్రెషర్ ఇస్తూ ఉంటుంది ఆ మెషిన్, ఈ ఓకల్ కౌచ్ ఓపెన్ లో ఉంచడానికి పడుకున్నప్పుడు. సో అట్లా అంటే ఆ మెషిన్ వాడడం ప్లస్ ఈ ప్రికాషన్స్ ఏమున్నాయో లైఫ్ స్టైల్ చేంజెస్, సో దానికి చేసేది ఏముండదు. వన్స్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇట్ మనం ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవడం. మనం కొంచెం మీరు అన్నట్టు కొంచెం అది గమనించాలి. అంటే పడుకున్న వాళ్ళకి తెలియదు కాబట్టి పక్కన వాళ్ళు దే హ్యావ్ టు టెల్ దెమ్. ఎందుకంటే రీసెంట్ గా ఐ బీన్ సీయింగ్ మెనీ కేసెస్ యాక్చువల్ గా. సో నేనే స్లీప్ స్టడీస్ అడ్వైజ్ చేయడం, సిపాప్ స్టార్ట్ 15 మాక్సిమం అనుకున్నా గానీ పీపుల్ ఆర్ కమింగ్ విత్ మోర్ దాన్ 70 ఇండెక్స్ తో 100 ఇండెక్స్ తో. సో దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ మన పడుకున్నప్పుడు ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి యూజువల్ గా చూసుకుంటే SpO2 అంటాం, సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్, అది 95+ ఉండాలి యూజువల్ గా. పడుకున్నప్పుడు కూడా ఇట్ షుడ్ నాట్ ఫాల్. ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే పడుకున్నప్పుడు ఇట్ ఈస్ డ్రాస్టికలీ డ్రాపింగ్ టు 80-70s లో పడుతుంది స్నోరింగ్ ఉన్న వాళ్ళలో. సో అప్పుడు ఏమవుతుంది, మనకి బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై ఉండట్లా. సో వాళ్ళకి మార్నింగ్ పూట ఎక్కువ డిజీనెస్ అంటాం, కళ్ళు తిరగడం కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అవి సిమ్టమ్స్ గా మనం తీసుకొని ఈవెన్ ఆడవాళ్ళు యూజువల్లీ ఎక్కువ లైక్ వంట చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ లంగ్స్ ప్రాబ్లమ్ ఉమెన్స్ కు ఉంటది అంటారు కదా, అది ఎంతవరకు ట్రూ? అది ట్రూ అంటే వంట చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా, అంటే పొగ వల్ల ఎనీ వే ఆఫ్ స్మోకింగ్ ఇస్ యాక్చువల్లీ ఇంజూరియస్ టు హెల్త్. అవును. సో మనం ఎక్కువగా లేడీస్ వంట చేస్తారు కానీ అంత స్మోక్ ఎక్స్పోజర్ ఉండదు చాలా మందికి. అంటే ఏమంటాం పోపు పెట్టినప్పుడు ఆ పొగ వస్తుంది, అలాంటిది మనకి కొంచెం ఎక్కువ ఇన్హేల్ చేసుకుంటే ఇబ్బంది. కానీ నేనేమంటా అంటే ఆల్రెడీ ఇఫ్ దే ఆర్ అంటే ఆ ట్రిగ్గర్ అనేది ఉంది వాళ్ళకి, అలాంటి వాటిలో యుల్ ఫీల్ దట్. ఇప్పుడు ఒక ఆస్తమా కండిషన్ ఉంది వాళ్ళకి, సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అ ట్రిగ్గర్ అండ్ ఇఫ్ యు ఆర్ అగైన్ గోయింగ్ ఫర్ దట్ ట్రిగ్గర్ అప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది. అందుకనే మనం అందరిలో చూడం అది, ఎందుకంటే యూజువల్ గా అందరూ వంట చేస్తారు, నాట్ ఎవ్రీ వన్ హ్యావ్ ఇట్. సో మన ఎయిర్వేస్ రియాక్ట్ అయిన దాన్ని బట్టి ఎప్పుడు ఉంటుంది. యూజువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఈ ఇష్యూస్ వస్తుంటాయి, లైక్ ప్రెగ్నెన్సీ అప్పుడు యూజువల్ గా కాఫ్, కోల్డ్ ఇవన్నీ చాలా కానీ కొంచెం స్మెల్ వస్తే భరించలేరు వాళ్ళు. సో ఈ మైండ్ కి అండ్ లంగ్స్ కి కనెక్షన్ ఎలా ఉంటది? మైండ్ కి లంగ్స్ అనేది ఏదన్నా ఆక్సిజన్ సప్లై అండి. యాజ్ లాంగ్ యాజ్ యువర్ లంగ్స్ ఆర్ హెల్దీ అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు మెయింటైన్ దట్ ఆక్సిజనేషన్ అనేది, సో అప్పటి వరకు అంత కనెక్షన్ అనేది మనం చూడము. లంగ్ అనేది సెపరేట్. ఏమన్నా హార్ట్ కి ఏమైనా పంపింగ్ అది ఉంటే మనం బ్లడ్ సప్లై అనేది ఎక్కువ మెయింటైన్ ఉంటుంది. ఈ లంగ్స్ అనేది ఏంటంటే నేను చెప్పినట్టు వెన్ ఎవర్ యువర్ సాచురేషన్ ఇస్ డ్రాపింగ్, అలా చిన్నగా ఒక్కొక్క ఆర్గాన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ల్యాండ్ ఇంటూ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అట్లా ఉన్నప్పుడు, సో న్యూరలాజికల్ గా లంగ్స్ కి అంత ఉండదు. హార్ట్ అండ్ లంగ్స్ ఆర్ మోర్ రిలేటెడ్. సప్లై ఆర్టీరియల్ సప్లై కానీ ఆక్సిజన్ సప్లై కానీ లంగ్స్ ప్యూరిఫై చేసి హార్ట్ ప్యూరిఫై చేసి అట్లా ఉంటది కాబట్టి సో ఆ కనెక్షన్ ఎక్కువ ఉంటది మనకి. లైక్ ఇప్పుడున్న మన జనరేషన్ లో లైక్ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా విపరీతంగా ఉంది. దాని వల్ల ఎలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం? ఎయిర్ పొల్యూషన్ వల్ల వన్ ఆఫ్ సిఓపిడి కాజెస్ అంటాం. వన్ ఆఫ్ ద కాజ్, ఎక్కువ మంది స్మోకింగ్ వల్ల ఒక్కటే మనకి సిఓపిడి వస్తుంది అనుకుంటారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. ఫ్రీక్వెంట్ గా ఆయాసం, ఫ్రీక్వెంట్ గా దగ్గు, చెస్ట్ టైట్నెస్ ఇలా రావడం, అది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ సిఓపిడి. సో మనం కాజెస్ చూసుకుంటే స్మోకింగ్ విల్ బి ద నెంబర్ 1 కాజ్ ఫర్ సిఓపిడి.
దాని తర్వాత ఎయిర్ పొల్యూషన్, ఇండోర్ ఆర్ అవుట్డోర్. ఇండోర్ అంటే మన ఇంట్లో స్మోక్ కానీ, వంట చేసినప్పుడు స్మోక్ కానీ, యూజువల్ గా సాంబ్రాణి అని పెడుతూ ఉంటాం ఇంట్లో, సో ఆ స్మోక్ కానీ. అవుట్డోర్ అంటే ఎయిర్ పొల్యూషన్. స్మోక్ కూడా లైక్ ఇట్ విల్ ఎఫెక్ట్ లంగ్స్ అంటే ఎఫెక్ట్ ద లంగ్స్ అంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇబ్బంది. ఓకే ఓకే. సో ఎనీథింగ్ పడదు. అవును, పడదు. సో ఆ పడకపోవడానికి రీజన్స్ చూసుకుంటే ఇలాంటి స్మోక్ అనేది కూడా ఒకటి ఉంటది. సో ఎయిర్ పొల్యూషన్ అనేది ఆబ్వియస్ గా వెహికల్స్ వల్ల. నో వన్ ఈజ్ నౌ ఇన్ ఎ మూడ్ టు వాక్ ఫర్ 10 to 15 minutes కూడా. ఇప్పుడు ఏదన్నా ఒక 2 kilometers నడవాలన్నా ఎవ్రీ వన్ ప్రిఫర్ లైక్ బైక్స్ కానీ, ఆటోస్ కానీ, కార్స్ కానీ. సో ఆబ్వియస్ ఎయిర్ పొల్యూషన్ అనేది వి కాంట్ డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ వాట్ క్రియేటెడ్ బై అస్. సో దానికి ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ మీరు అలాంటి కేసెస్ లో యూ హ్యావ్ టు యూజ్ సర్టెన్ ప్రొటెక్షన్. మాస్క్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఇఫ్ యూ వాంట్ యువర్ ఎయిర్వేస్ నాట్ టు బి ఎఫెక్టెడ్, అది తర్వాత కంప్లీట్ గా ఎయిర్వేస్ మూసుకుపోయి మీకు ఇబ్బంది పడకూడదు అనుకుంటే, సిఓపిడికి ల్యాండ్ అవ్వకూడదు అనుకుంటే, యూ హ్యావ్ టు టేక్ సర్టెన్ ప్రికాషన్స్. వాట్ ఐ ఎవ్రీ టైమ్ సే ఇస్ ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. టేక్ సర్టెన్ ప్రికాషన్స్. వచ్చినప్పుడు ఏదో అయిపోయింది అనుకునే దానికంటే నేను నా వచ్చిన పేషెంట్స్ అందరికి చెప్తాను, ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది వాళ్ళని ఒక్కటే, రీసెంట్ గా ఏమన్నా కూలింగ్ ఐటమ్స్ తీసుకున్నారా, ట్రావెల్ చేశారా, ఏసీలో ఎక్కువ ఏమన్నా ఉన్నారా, ఫంక్షన్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఏమన్నా వెళ్ళారా, ఇవన్నీ నేను అడుగుతాను బేసిక్ గా. ఎందుకంటే అక్కడే ఐ గెట్ మై డయాగ్నోసిస్. అంటే లైక్ ఏసీలో ఎక్కువ ఉండడం వల్ల మనకి అంటే ఆ కూల్ ఎయిర్ అండి, కూల్ ఎయిర్ చాలా మందికి పడదు. సో నేను చెప్తున్నట్టు ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రిగ్గర్, కూల్ ఎయిర్ అనేది. మనకి సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి. సమ్మర్ లో బాగుంటారు, రైనీ సీజన్, వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే చేంజ్ ఆఫ్ క్లైమేట్ వల్ల దే స్టార్ట్ గెట్టింగ్ సిమ్టమ్స్. సో అదొకటి ఉంటది. ఎటోపిక్ అంటాం, ఎటోపీ అంటాం. ఎటోపీ అంటే మనకి చల్లటి పదార్థాలు పడకపోవడం, స్వీట్స్ తీసుకున్నా ఇబ్బంది పడడం, చాక్లెట్స్ తిన్నా ఇబ్బంది పడడం, సర్టెన్ ఫుడ్ ఐటమ్స్, పల్లీలు ఇలా అన్ని అంటుంటాం, అవి తీసుకున్నా ఇబ్బంది పడడం. సో ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఫుడ్ ఐటమ్ తీసుకుంటే ఎలా మన స్కిన్ రియాక్ట్ అవుతుంది పడినప్పుడు, సో దట్ ఈస్ ఆఫ్ యువర్ ఎయిర్వేస్ ఆల్సో రియాక్ట్. సో ఇది ఆ కన్స్ట్రిక్షన్ అనేది వచ్చి విల్ హ్యావ్ దట్ సడన్ బౌట్ ఆఫ్ కాఫింగ్ కానీ అట్లా మీకు తెలుస్తుంది ఆ రియాక్షన్ అనేది. సో అలాంటి వాటిలో ఏంటంటే మన బ్రాంకైటిస్ అంటాము, అంటే యువర్ ఎయిర్వేస్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. బ్రాంకైటిస్ అనేది మనకి చాలా అక్యూట్ హిస్టరీ, అంటే యుల్ హ్యావ్ సమ్ రీసెంట్ గా ఏదన్నా హిస్టరీ ఉంటాం కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, అది లైఫ్ లాంగ్ కాదు బ్రాంకైటిస్ అనేది. సో సర్టెన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ వల్ల వస్తూ ఉంటుంది. ఆస్తమా ఇవన్నీ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉంది, దట్ ఈస్ కాజింగ్ ద డ్యామేజ్ టు యువర్ ఎయిర్వేస్ అండ్ ఆల్. కానీ అది రివర్సిబుల్. ఆ ఎయిర్వేస్ ఇన్ఫ్లమేషన్ అనేది కానీ ఆస్తమాలో మనకి వచ్చేది రివర్సిబుల్. కానీ రివర్సిబుల్ అయినా కానీ ఈ సర్టెన్ మనకి సీజనల్ చేంజెస్ కానీ ఇవన్నీ దట్ ఈస్ నో వన్ కెన్ స్టాప్ ఆ సీజనల్ వేరియేషన్స్ అనేది. సో అది అలా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది మనకి. సో అందుకని వాళ్ళకి కొంచెం ఇన్హేలర్స్ అనేది ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉండండి అని చెప్తాం. ఈ బ్రాంకైటిస్ ఇవన్నీ మనం చూస్తే మోస్ట్లీ ఇన్ఫెక్టివ్ కాజెస్ అంటాం. ఇప్పుడు బయట మనం గ్యాదరింగ్స్ లో ఉంటాము, కొంతమంది దగ్గుతారు, తుమ్ముతారు, ఆ ఎయిర్వేలో స్ప్రెడ్ అవుతుంది మనకి. సో కొన్ని డేస్ తర్వాత వెన్ యూ ట్రావెల్ అండ్ కమ్ బ్యాక్ విల్ గెట్ దట్ సిమ్టమ్స్. సడన్ గా కాఫ్ రావడం, అంటే ఏం చేసామో అర్థం కాదు. ఆలోచిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రావెలింగ్ హిస్టరీ గురించి అడుగుతారు. సో అట్లా ఇన్ఫెక్ట్ అవుతుంటారు. అవన్నీ ఏంటంటే అక్యూట్ హిస్టరీ. సో మనకు 1 week 10 days యాంటీబయాటిక్స్ వాడినా, కొంచెం యాంటీ అలర్జిక్స్ వాడినా తగ్గుతుంది. ఆస్తమా అనేది ఏంటంటే విల్ హ్యావ్ దట్ హిస్టరీ, చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఉబ్బసం అంటాం, చిన్నపిల్లల్లో ఉంటది, కొంచెం అడాలసెంట్ ఏజ్ కి వచ్చేసరికి ఆ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉండి కొంచెం బ్రేక్ ఇస్తుంది. కానీ ఆఫ్టర్ అగైన్ అడాలసెన్స్ ఆబ్వియస్ గా విల్ హ్యావ్ దట్ ట్రిగ్గరింగ్ ఈవెంట్స్ కానీ, ఏసీ, కూల్ ఎయిర్, ట్రావెలింగ్ అదంతా ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటది. కాబట్టి
your airways will definitely get affected. అస్తమా ఉన్న వాళ్ళకి అసలు డస్ట్ అనేది అసలు పడదు అంటారు కదా. అట్లా అని కాదు, ఇఫ్ దట్ ఈస్ యువర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. ఓకే, మీకు చల్లటివి పడుతున్నాయి, కూల్ ఎయిర్ పడుతుంది, వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు డస్ట్ మీకు సిమ్టమ్స్ వస్తున్నాయి, సో అప్పుడు అది అవాయిడ్ చేయాలి. కొంతమందికి డస్ట్ అదంతా బాగానే ఉంటది, కొంచెం ఒక 10 minutes అలా కూర్చున్నా దే విల్ స్టార్ట్ వీజింగ్, పిల్లి కూతలు రావడం కానీ. ఆస్తమాలో మనకి మెయిన్ గా వీజింగ్ అనేది చూసుకోవాలండి. సో ఆ వీజింగ్ ఎందుకు వస్తుందంటే ఎయిర్వేస్ కంప్లీట్లీ నారోగా అయిపోతాయి. సో ఆ సెక్రెషన్స్ అన్ని పూలప్ అవుతూ మీకు అది ఆ వీజింగ్ అనేది పిల్ల కూత అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాటిలో సమ్ ట్రిగ్గర్, అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ సమ్ ట్రిగ్గర్ అంత ఫ్రీక్వెంట్ గా సిమ్టమ్స్ రావు. ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ లో ఇప్పుడు వస్తూ ఉంటారు సడన్ గా. సమ్మర్ సీజన్ లో చాలా మందికి యూజువల్ గా రాకూడదు, కానీ కూల్ ఐటమ్స్ అవి తీసుకుంటూ ఉంటారు. ఈ డిహైడ్రేషన్ కి వాటికి కూల్ డ్రింక్స్ గానీ, ఏసీలో ఎక్కువ ఉండడం గానీ. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ గోయింగ్ టు ట్రిగ్గర్ అగైన్. సో ఆబ్వియస్ గా వస్తూ ఉంటది. ఈవెన్ ఐటీ వాళ్ళు 24 hours 365 days ఏసీలోనే ఉంటారు. ఈవెన్ టీచర్స్ కూడా చాక్ తో రాయడం, స్కూల్ టీచర్స్ ఆ డస్టింగ్ చేయడము, అది వాళ్ళు ఎక్కువగా తీసుకోవడము, ఆ డస్ట్ అంతా ఇన్హేల్ చేయడము. సో అదంతా మీ ఎయిర్వేస్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ పర్సన్, వెదర్ వాళ్ళ కోల్డ్ పడట్లేదు డస్ట్ పడట్లేదు అని వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసి దే హావ్ టు అవాయిడ్ దట్. ఇప్పుడు వస్తారు 18 years 20 years వాళ్ళు కూడా పేరెంట్స్ తో వస్తారు. వాళ్ళు యూజువల్ గా పేరెంట్స్ దగ్గర అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళ పిల్లలకి కూల్ డ్రింక్స్ పడవు, కూల్ ఐటమ్స్ పడవు అని. వాళ్ళు హాస్టల్స్ లో ఉన్నప్పుడు యూజువల్ గా తాగుతూ ఉంటారు అవి. సో అక్కడే వాళ్ళు అడగగానే వాళ్ళు ఫస్ట్ చెప్పేది అదే, రీసెంట్ గా కూలింగ్ వాటర్ తాగానండి, లేకపోతే ఐస్ క్రీమ్ తిన్నానండి. సో అలాంటి టైంలో ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ ఏం పెట్టక్కర్లేదు. యూజువల్ గా ఇప్పుడు ఎలా ఉందంటే మీకు ఒక కాఫ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా డైరెక్ట్ మందుల షాప్ దగ్గరికి వెళ్దాం, ఎజిత్రోనో ఎమాక్సిక్లావో ఏదో ఒకటి తీసుకోవడం. అంటే ఎన్నిసార్లు తీసుకుంటారు అలా? ప్రతి మంత్ మీకు వస్తుంది, ప్రతి మంత్ యూ కాంట్ యూజ్ యాంటీబయాటిక్స్. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయాలన్నా పనిచేయవు. సో ఈ హిస్టరీ అనేది దట్ గైడ్స్ యువర్ ట్రీట్మెంట్. లైక్ మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక కూలింగ్ ఐటమ్ తీసుకున్నప్పుడు మీకు వచ్చింది, సో దానికి చిన్న యాంటీ ఎలర్జిక్ వాడితే సరిపోతుంది. టాబ్లెట్స్ ఉంటాయి మనకి, మాంటిలుకాస్ట్ అని, లివోసిట్రజిన్ ఇలాంటివి. సో ఆ 2 to 3 days కోర్స్ వాడితే సరిపోతుంది. దానికి మళ్ళీ యాంటీబయాటిక్, మళ్ళీ ఆయాసంకి ఇంకో మందు అవసరం లేని అన్ని వాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఆయాసం అని చెప్తారు. 18 years లో మీకు ఆయాసం దేనికి? అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎనీ హార్ట్ ఇష్యూ ఏం లేకున్నా ఊరికి ఆయాసం ఎందుకు వస్తుంది? ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ వల్ల మీకు బ్రీత్ అంటే ఆ ఎయిర్ ఫ్లో అనేది తగ్గిపోయి మీకు ఆయాసం అనే ఫీలింగ్ వస్తుంది. మనం సాచురేషన్ చెక్ చేసినా దే విల్ హ్యావ్ 98-100% సాచురేషన్ ఉంటుంది. బట్ సిమ్టమ్ ఏం చెప్తారు? నాకు ఆయాసంగా ఉంటుంది. అది దేనికి వచ్చింది? మీరు ట్రిగ్గరింగ్, ఒక ట్రిగ్గర్ ఈవెంట్ వచ్చింది, ఎయిర్వేస్ నారో అయిపోయినాయి, ఎయిర్ ఫ్లో లేదు. సో అది ఓపెనింగ్ కావాలి. అంతేగాని మీరు ఆయాసం టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటానంటే దట్ డజంట్ మేక్ సెన్స్. అసలు తెలుసుకోవాలి. సో ఎయిర్వేస్ ఓపెన్ అయితే ఆటోమేటిక్ గా ఎయిర్ ఫ్లో వస్తుంది, ఆబ్వియస్ గా యుల్ హ్యావ్ దట్ బ్రీతింగ్. సో మార్కెట్ లో చాలా లైక్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇవి వస్తున్నాయి కదా, లైక్ అవి ఎంత వరకు గుడ్ అండ్ బెటర్? యాక్చువల్గా ఎయిర్ ప్యూరిఫైయర్స్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మనకి చెప్పినట్టు ఇండోర్ పొల్యూషన్ లైక్ స్మోక్ కానీ, డస్టింగ్ కానీ, ఇన్ఫెక్టివ్ పార్టికల్స్ ఉంటూ ఉంటాయి మన ఇంట్లో ఎంత క్లీన్ చేసిన వాటికి. సో యూజువల్గా ఈ ఎలర్జీస్ హిస్టరీ కానీ, ఆస్తమా హిస్టరీ వీళ్ళలో ఉన్న వాళ్ళకి ఆ ప్యూరిఫై చేయడానికి అంటారు. కానీ I don't think there is any scientific research to strongly suggest it. So it is all in scientific stage actually. But it is not harmful to keep your room clean. అదేం ఇబ్బంది కాదు. బట్ కంప్లీట్లీ డిపెండ్ అవ్వాలని, దానివల్ల ఏదో చేంజ్ వస్తుందని కూడా there is no scientific. దానికన్నా చెట్లు పెంచుకోవడం బెటర్. అంటే ఎనీథింగ్ ఈజ్ న్యాచురల్, కీపింగ్ యువర్ హౌస్ ఈజ్ క్లీన్, దట్ ఈస్ ఎనఫ్. ఎందుకంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి మనకేమి తక్కువ కాస్ట్ లో వచ్చాయి కాదు. యాక్చువల్ గా అవి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ మెయింటెనెన్స్ తెలియాలి. ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ క్లీనింగ్ దట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఆల్సో అడిషనల్ డ్యామేజ్. సో ఎనీథింగ్ న్యాచురల్
మనం జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలు. అదే చెప్తున్నాం కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్, టెక్నాలజీస్ కి ఎక్కువ అలవాటు పడిపోయి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ అనేది మర్చిపోతున్నాం యాక్చువల్ గా. ఈవెన్ లైక్ అస్తమా ఉన్న వాళ్ళు చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే లైఫ్ లాంగ్ ఉంటుందా మాకు అని. ఆస్తమా అనేది లైఫ్ లాంగ్ అండి. ఓకే. ఎందుకంటే ద ట్రిగ్గరింగ్ ఈవెంట్స్ అనేది పోవు మీకు ఎప్పటికి ఫ్రమ్ బార్న్ అంటే లేదు నుంచి ఉంటుందా? చిన్నప్పటి నుంచి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఎట్ సర్టెన్ ఏజ్ వస్తుంది, ఆఫ్టర్ 50 కానీ, ప్లస్ ఇప్పుడు యంగ్ ఏజ్ లో కానీ ఎక్కువ చూస్తున్నాం. నేను చెప్పాను కదా ట్రిగ్గరింగ్ ఈవెంట్స్. సో అస్తమా లైఫ్ లాంగ్ ఉంటుందని మీరు అంటున్నారు. లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇన్హేలర్స్ కూడా లైఫ్ లాంగ్ వాడచ్చా? ఇన్హేలర్స్ అనేది లైఫ్ లాంగ్ వాడాలి బేస్డ్ ఆన్ యర్ సివియారిటీ. ఓకే. సో ఎంత ఫ్రీక్వెంట్ గా మీకు సిమ్టమ్స్ వస్తున్నాయి, సో మీకు సమ్మర్ లో కూడా సిమ్టమ్స్ వస్తున్నాయి, సో అప్పుడు ఏంటంటే ద డ్యామేజ్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్రెడీ. ఓకే. సో ఎంత రివర్సిబుల్ అయిన ఆస్తమా అనేది యూఆర్ గెట్టింగ్ ఫ్రీక్వెంట్ సిమ్టమ్స్ అంటే ఎయిర్వేస్ ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంది మీకు. సో అలాంటప్పుడు ఇన్హేలర్స్ లో మనము స్టెరాయిడ్ కాంబినేషన్ కానీ, ఆ ఎయిర్వేస్ ఓపెన్ బ్రాంకోడైలేటర్స్ అంటాము. సో ఆ కాంబినేషన్స్ తో మనం ఇన్హేలర్స్ ఇస్తాము. సో నేను ఎప్పుడు పేషెంట్స్కి ఏం చెప్తా అంటే, మీరు రైనీ సీజన్, వింటర్ సీజన్, ఆ సీజన్స్ లో మీకు ఎక్కువ వస్తూ ఉంటాయి సిమ్టమ్స్. సో మీరు సమ్మర్ లో కూడా ఎవ్రీ 2 days ఒకసారి కానీ, ఇప్పుడు మనం రైనీ సీజన్, వింటర్ సీజన్ లో 2 to 3 times తీసుకోవాల్సి వస్తుంది చాలా మందికి ఇన్హేలర్స్ అనేది. అదే సమ్మర్ లో కూడా ఒక వన్స్ ఇన్ ఏ డే తీసుకుంటే మీకు రైనీ సీజన్, వింటర్ సీజన్ కి వచ్చేసరికి ఎక్కువ సివియారిటీ ఉండదు. సో సడన్ గా సివియారిటీ పెరిగింది, అప్పటికప్పుడు ఇన్హేలర్ వాడినా దట్ ఈస్ నాట్ మ్యాజిక్ సెకండ్స్ లో తగ్గిపోవడానికి. ఆ ఫార్ములేషన్ కి కూడా 10-15 minutes టైం పడుతుంది, ఆ ఆన్సెట్ అనేది టైం పడుతుంది. సో దట్ ఈస్ మై మెయిన్ ఫోకస్, అవేర్నెస్ అనేది. ఇన్హేలర్స్ అనేది యాజ్ అండ్ వెన్ తీసుకుంటున్నారు, సిమ్టమ్స్ లేవు కదా వచ్చినప్పుడు తీసుకున్నాంలే, వచ్చినప్పుడు సివియారిటీ పెరుగుతుంది, ఆ ఇన్హేలర్స్ సరిపోవట్లేదు, ఎమర్జెన్సీస్ కి రావాల్సి వస్తుంది, ఆ నెబులైజేషన్స్ కానీ, అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దాని బదులు కాంప్లైంట్ అంటాం, ట్రీట్మెంట్ కి స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. మీరు డాక్టర్ని విజిట్ చేయలేకపోయినా కానీ ఆ మైండ్ సెట్ మీలో ఉండాలి. సో హ్యావ్ టు టేక్ మై ఇన్హేలర్స్ రైనీ సీజన్, వింటర్ సీజన్ లో, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ఉంటుంది, కూలింగ్ అనేది పెరుగుతూ ఉంటది కాబట్టి నాకు సిమ్టమ్స్ వస్తున్నాయి. 1 year చూసారు, 2 years చూసారు, అప్పటికన్నా మీకు తెలియాలి. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బాదరింగ్ మీ ఎవ్రీ ఇయర్. సో అప్పుడు ఆబ్వియస్ గా ఇన్హేలర్స్ అనేది ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉండాలి. ప్లస్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్హేలర్స్ కూడా ఒక టెక్నిక్ ఉంటుంది, చాలా మంది ఆ టెక్నిక్ వాడరు. ఎట్లా అంటే చాలా రకమాల మెషిన్స్ ఉంటాయి మనకి బేసిక్ గా ఇన్హేలర్స్, పఫ్స్ అనేది ఒకటి ఇన్హేలర్, ఇంకోటి క్యాప్సూల్స్ ఉంటాయి. మనం మెషిన్ లో క్యాప్సూల్స్ పెట్టుకొని పీల్చుకోవాలి. సో చాలా రకమైన డివైసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే మేము ఒకటి చెప్తాము, వాళ్ళు అప్పటికప్పుడు చేస్తారు బాగానే, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఆ మెషిన్ అంతా పౌడర్ గానే ఉంటది. ఎందుకు వాళ్ళు ఏమంటే నేను తీసుకుంటున్నాను 4-5 times తీసుకుంటున్నాను, తగ్గట్లేదు, కానీ మీరు పౌడర్ అంతా మెషిన్ లోకే మళ్ళీ ఊతున్నారు, లోపలికి వెళ్ళట్లేదు అది. సో వాట్ ఈస్ ద యూస్? 10 times తీసుకోండి, 100 times తీసుకోండి, మీ ఎయిర్వేస్ దాకా రీచ్ అవ్వట్లేదు అది. సో ఎట్లా కొంతమంది అయితే చాలా వెరైటీస్ గా వస్తారు మాకు. ఇన్హేలర్స్ వాడేటప్పుడు క్యాప్ ఓపెన్ చేయరు, ఊరికినే ఇట్లా కొట్టేస్తారు, లేకపోతే ఇట్లా కొట్టి ఉఫ్ తీసుకుంటారు ఊతారు. తీసుకున్నాక కంప్లీట్ డీప్ బ్రీత్ తీసుకొని మీ బ్రెత్ హోల్డ్ చేయాలి ఎప్పుడన్నా. సో బ్రెత్ హోల్డ్ చేస్తే ఇట్ గోస్ ఇన్సైడ్. మీరు గమనిస్తే చాలా మంది నాకు గొంతులోనే నోట్లోనే ఉంటుంది అంటారు. సో అదేంటంటే మీరు డీప్ బ్రీత్ తీసుకోవట్లేదు, హోల్డ్ చేయట్లేదు తీసుకున్నాక. సో దానివల్ల ఏంటంటే కొంతమందికి యాక్చువల్గా స్టెరాయిడ్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు మనం మౌత్ క్లెన్సింగ్ చేసుకోమంటాం, ఎందుకంటే స్టెరాయిడ్ వల్ల కొంచెం ఓరల్ అల్సర్స్ అలా రావచ్చు, ఆ పౌడర్ అదంతా నోట్లో ఉంటే. సో చాలా మంది అదే అంటారు, కొంచెం బాగా డ్రై అయిపోయిందండి మౌత్ అనేది. సో దట్ ఈస్ బికాస్ ఆ మెడికేషన్ అంతా మీ నోట్లోనే ఉంది, లోపలికి వెళ్ళాల. ప్లస్ మీరు క్లారిటీగా చెప్తాం నోరు పుక్కిలించుకోండి వాడినాక అని, అది కూడా చేయరు చాలా మంది. సో టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా వరకు నా సోషల్ మీడియా నెట్వర్క్స్ లో కూడా స్టార్టింగ్ అంతా నేను 3-4 videos దాని గురించే చేశాను.
చాలా మంది సేమ్ ఫార్ములేషన్ ఇయర్స్ 10 ఏళ్ళ నుంచి అదే మెడిసిన్ వాడుతూ ఉంటారు. చూపించుకోవచ్చు కదా అంటే 3-4 సార్లు వాడితే అదే తగ్గుతుంది లేండి అంటున్నారు. సో దట్ ఈస్ వేర్ నాకు చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలనిపించింది. సో అది జనాలు అవేర్నెస్ రావాలి. ఎప్పుడు మనం ఇన్హేలర్ ఫార్ములేషన్ మార్చుకోవాలి, మన సిమ్టమ్స్ ఎలా ట్రాక్ చేయాలి, ఎప్పుడు మనకి ఇన్హేలర్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. అంటే మనం ఇన్హేలర్ డోసేజ్ కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవాలి యాక్చువల్గా. సో ఇప్పుడు 3 times వాడేది 1 time వాడమని చెప్పచ్చు. కొంతమంది సివియర్ గా ఉన్నప్పుడు మనం కాంబినేషన్, ఇప్పుడు టూ డ్రగ్స్ కాంబినేషన్ ఉన్న వాళ్ళు 3 drugs కాంబినేషన్ వాడాలి. సో ఆ గైడ్ లైన్స్ అన్ని ఒక చెస్ట్ ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్ మీకు గైడ్ చేయగలరు. సో మాకు ఆ గైడ్ లైన్స్ అని తెలుసు. మీకు ఫ్రీక్వెంట్ గా వస్తుంటే ఏం వాడాలి, లేకపోతే డైలీ ఏం వాడాలి, మధ్యలో ఈ బ్రేక్స్ లో మీకు సిమ్టమ్స్ వస్తున్నప్పుడు ఏం వాడాలి. సో ఆ డీటెయిల్ గా అనేది కన్సర్న్ పల్మనాలజిస్టే చెప్పగలరు మీకు. సో వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఇట్. సో ఆబ్వియస్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, మెట్రోపాలిటన్ సిటీస్, ఆస్తమా, సిఓపిడి, రిపీటెడ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా వరకు కామన్. మిడిల్ ఆఫ్ ది ఏజ్ లో కూడా రావచ్చా ఆస్తమా అనేది? ఎప్పుడైనా ఆబ్వియస్ గా ఎందుకంటే చెప్పాను కదండి, ఈ కూలింగ్, కోల్డ్ ఎయిర్, సీజన్ చేంజెస్ చెప్పలేము. కానీ ఆస్తమా అనేది మీకు ఎక్స్రేలో అయ్యింది, వాటిలో అయితే చెప్పలేము డెఫినెట్ గా. ఆస్తమా ఇవన్నీ సిమ్టమాటిక్ గా ఫ్రీక్వెంట్ సిమ్టమ్స్ వస్తుంది. అంటే దానికి కూడా మనకి ఇంటర్మిటెంట్, పర్సిస్టెంట్ అని ఉంటాయి. సో మీకు వీక్ లో ఎన్ని డేస్ మార్నింగ్ మీకు సిమ్టమ్స్ వస్తుంది, ఎన్ని నైట్స్ మీరు ఆ సిమ్టమ్స్ తో లెగవాల్సి వస్తుంది, స్లీప్ లో లెగవాల్సి వస్తుంది, దాన్ని బట్టి కూడా మా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇది అవేర్నెస్ లేదు. మాకు పెళ్లి కూతురు వస్తే దగ్గు వస్తే నిమ్ము వచ్చేసింది. మేము ఇప్పుడు ఎప్పుడన్నా ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఏమైందమ్మా అంటే మాకు నిమ్ము అంటే ఏంటి, నిమ్ము అనేది ఒక ఎక్స్రే తీస్తే తెలుస్తుంది. లక్షణాలు చెప్పాలి, ఎందుకంటే నిమ్ముకి అయ్యే లక్షణాలు, ఉబ్బసంకి అయ్యే లక్షణాలు, మామూలుగా వీజింగ్ అనేది అలా ఉంటుంది, అలా డిఫరెన్షియేట్ చేస్తాము. సో జనాలు ఏమనుకుంటున్నారు, దగ్గు జలుబు వస్తే నిమ్ము వచ్చేసింది, ఒక యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోద్ది. సో ఆ డిఫరెన్షియేషన్ ఇంకా జనాల్లో ఈవెన్ ఇన్ 2025 యూఆర్ నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ వాట్ ఈస్ వాట్ అనేది. దట్ ఈస్ సమ్వేర్ యూఆర్ బర్డెనింగ్ యువర్ బాడీ విత్ అన్నెసెసరీ మెడికేషన్స్. సో వచ్చారు, సిమ్టమ్స్ వచ్చినప్పుడు వచ్చారు, డయాగ్నోస్ చేసాము, ట్రీట్మెంట్ పెట్టాము. అప్పుడు మీకు తర్వాత సిమ్టమ్స్ వచ్చిన ఓకే ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ దిస్, నేను ఈ ఫుడ్ ఐటమ్స్ లో రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, కూలింగ్ ఐటమ్స్ తీసుకోకూడదు, ఇలాంటి ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాం మేము. సో దాన్ని బట్టి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనే యాంగ్జైటీ ఉండకుండా. సో మనకు వీ ఆల్రెడీ హ్యావ్ అవర్ మెడికేషన్స్, తీసుకుందాము, చూద్దాము, లేదు సబ్సైడ్ అవ్వట్లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఈ మైండ్ సెట్ అనేది జనాల్లో ఖచ్చితంగా రావాలి యాక్చువల్గా. సో ఊరికినే మందుల షాప్కి వెళ్ళి మందులు తీసేసుకోవడం, కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళకపోవడం, ఇంకా అవేర్నెస్ అనేది రావట్లేదు బేసికల్గా. ఇఫ్ యూ సీ గవర్నమెంట్ సెటప్స్ లో ఈవెన్ పల్మనరీ మెడిసిన్ కి యుల్ హ్యావ్ అరౌండ్ 100 to 150 OP డైలీ. సో టీబీ కాంప్లికేషన్స్ కానీ, ఇప్పుడు టీబీ అనేది 2025 కి ఎలిమినేట్ చేయాలనేది ఇండియా పెట్టుకుంది, కానీ అదైతే అవ్వలేదు. ఈవెన్ డైలీ మాకు ఇంకా 10-15 కేసెస్ టీబీ కేసెస్ వస్తూనే ఉంటాయి. ఓకే, అంటే టీబీ వాళ్ళు ఏ స్టేజ్ లో ఎక్కువ వస్తుంటారు మీ దగ్గరకు వచ్చే? స్టేజ్ అనేది ఏముండదండి, ఒక క్రైటీరియా ఉంటుంది మనకి. 2 weeks కంటిన్యూస్ కాఫ్ కానీ, మోర్ దాన్ 2 or more than 2 weeks ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఓన్లీ సాయంత్రం వస్తూ ఉంటుంది. కొంతమందికి కఫంలో రక్తం పడుతుంది, హిమోప్టైసిస్ అంటాము. సో అలా వస్తున్న వాళ్ళకి 2 weeks or more than 2 weeks of cough, continuous cough with ఈవినింగ్ రేజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాం అది కూడా. సో అలాంటి వాటిలో మనం ఎక్స్రే తీస్తే క్లియర్ కట్ టీబీ నిమ్ అంటాం. మోస్ట్లీ మనకి అప్పర్, మిడిల్ అండ్ లోయర్ లోబ్స్ అట్లా ఉంటుంది. లెఫ్ట్ అయితే అప్పర్ అండ్ లోయర్ లోబ్స్ అని ఉంటుంది. సో మోస్ట్లీ అప్పర్ లోబ్ లో మనకి నిమ్ అనేది ఉంటుంది టీబీ. సో మనకి కఫం పరీక్ష అంటాం, కళ్ళ పరీక్ష, అది సర్టెన్ టీబీకి స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది. అందులో డిటెక్టెడ్ అని వస్తే దే హ్యావ్ టు స్టార్ట్ ఆన్ 6 months ట్రీట్మెంట్ ఉంటుంది. 6 months కంపల్సరీ వాడాలి. కొంతమందిలో మొండి టీబీ ఉంటుంది. సో అంటే
మనం పెట్టే టీబీ మెడిసిన్స్ కూడా చికెన్ టీబీ అంటే విరులెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ టీబీ మెడికేషన్స్ సరిపోవు వాళ్ళకి. సో వాళ్ళకి ఎండిఆర్ టీబీ దట్ ఈస్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ టీబీ అనేది స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. అంటే టీబీ ఒకరితో ఒకరు పాస్ అవుతాం 1 to 1 అంటే ఎయిర్ బోర్న్ అది. ఇప్పుడు సపోజ్ ఒకరికి టీబీ ఉంది, మనకి మనం మామూలుగా సొసైటీలో తిరుగుతూ ఉంటాము, రోడ్ల మీద తిరుగుతుంటాం, వాళ్ళు మాస్క్ అవి పెట్టుకోరు, ఏం బయటకి ఎందుకు చెప్పుకోవాలన్నట్టు కొంతమంది ఆ స్టిగ్మా ఉంటుంది ఇంకా. సో ఆ రోడ్డు మీద వెళ్తూ దగ్గారు, తుమ్మారు, యూఆర్ ఇన్హేలింగ్ ఇట్, మీకు సడన్ గా వస్తుంది, చూస్తే వీల్ ఆల్సో ల్యాండ్ అప్ ఇన్ టీబీ. సో ఆ అవేర్నెస్ కూడా లేదు ఇంకా. ఇప్పుడు తీసుకొస్తారు రిలేటివ్ అంటే వాళ్ళ వైఫ్ హస్బెండ్ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోరు. టీబీ ఉన్న వాళ్ళు మాస్క్ యూజ్ చేయాలి. వాళ్ళు వాడే ప్లేట్ కానీ గ్లాసెస్ కానీ అవి కూడా సెపరేట్ పెట్టాలి మనం. ఎందుకంటే వాళ్ళ డ్రాప్లెట్స్ అనేవి ఈజీగా మనకి క్యాచ్ అవుతుంది. సో 6 months కోర్స్ ఉంటుంది. ఫస్ట్ 2 months అనేది చాలా స్ప్రెడ్ ఉంటుంది. టీబీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం వాళ్ళతో దూరంగా ఉండాలి. వాళ్ళకి సెపరేట్ రూమ్ ఇవ్వాలి. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ సేమ్ రూమ్ అంటే మాస్క్ మీరు పెట్టుకోవాలి, అతనికి పెట్టాలి. సో ఇదంతా రెస్పిరేటరీ అనేది చాలా పెద్ద టాపిక్ అసలు. యాక్చువల్ గా జనాలు ఇంకా అవేర్నెస్ రాలే, ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ కూడా తెలీదు. టీబీ వల్ల ఎన్నో డెత్స్ అవుతున్నాయి, ఇంకా 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 అవుతూనే ఉన్నాయి. టీబీ వల్ల అవుతుంది. ఇప్పుడు లంగ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. లంగ్ క్యాన్సర్స్ నాన్ స్మోకర్స్ లో కూడా ఎక్కువ అయిపోయింది. అవును, ఈ నాన్ స్మోకర్స్ కి లంగ్ క్యాన్సర్ అంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాము. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే పొల్యూషన్ అని కూడా, పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. ఇప్పుడు మన ఫ్రెండ్ స్మోక్ చేస్తున్నాడు, నువ్వు పక్కనే ఉన్నావు, అది నువ్వు ఆబ్వియస్ గా అది ఇన్హేల్ చేస్తావు. సో దట్ ఈస్ కాజింగ్ మోర్ డ్యామేజ్ టు యూ రాదర్ దాన్ స్మోకింగ్. అంటే మా మిస్టేక్ లేకున్నా గానీ అంతే, మన మిస్టేక్ లేకుండానే యూఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ లంగ్ క్యాన్సర్ పొల్యూషన్ వల్ల. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. ఈ లంగ్ క్యాన్సర్ కి కూడా మనం అర్లీ సిమ్టమ్స్ ఏమి ఉంటాయి అంటే లైక్ లంగ్ క్యాన్సర్ కి కూడా సేమ్ కాఫ్ కానీ, ఎక్కువ బ్రెత్లెస్నెస్, చెస్ట్ పెయిన్ కానీ, కాఫ్ లో రక్తం అంటే కఫంలో రక్తం పడడం కానీ, హిమోప్టైసిస్ అంటాం, ఇలాంటివి ఉంటాయి. అలాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి మనకి 10 రకాల డిసీజెస్ ఉంటాయండి. సో అవన్నీ క్లారిటీగా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎక్స్రేస్ అని, కఫం పరీక్ష అని, కొంతమందిలో సిటీ చెస్ట్ చేస్తాం. ఎక్స్రేలో మనకి క్యాన్సర్ అనేది ఎక్కువ కనిపించదు. సిటీ చెస్ట్ చేస్తే చాలా పెద్ద మాస్ క్యాన్సర్ ఉంటుంది. సో అట్లా చూస్తే ఆబ్వియస్ గా వాళ్ళకి స్మోకింగ్ హిస్టరీ ఉంటుంది. కొంతమందికి జెనెటిక్ పరంగా లంగ్ క్యాన్సర్స్ కూడా జెనెటిక్. మనకి చాలా స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అని, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అని, అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. సో నేను స్మోక్ చేయట్లేదు కదా నాకు క్యాన్సర్ రాదు అలా ఏం ఉండదు. ఆబ్వియస్ మనం చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ లో కంటే మన ఏషియన్ కంట్రీస్ లోనే ఇంకా క్యాన్సర్స్ ఎక్కువ. లంగ్ క్యాన్సర్ ఈజ్ సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. విమెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ ఉంటుంది, లంగ్ క్యాన్సర్ సెకండ్, ఉమెన్ అండ్ మెన్ ఇద్దరికి. సో లంగ్ క్యాన్సర్ కూడా నెగ్లెక్ట్ చేసేది కాదు. సో మీకు సర్జరీతో పోయేదా అంటే చాలా వరకు ఫైనల్ స్టేజెస్ లో వస్తారు. కీమో రేడియో కూడా అయిపోయినా కానీ కొంతమందికి మాక్సిమం 5 years ఏదన్నా ఎనీ టైం ఎనీ క్యాన్సర్ 5 years సర్వైవల్ వరకు అయితే గ్యారంటీ ఇవ్వగలం. దాని తర్వాత మనం ఏం చెప్పలేము యాక్చువల్ గా. ఓకే, యూజువల్లీ లైక్ సమ్మర్స్ లో కానీ అంటే యూజువల్లీ ఎక్కువ మంది కాఫ్స్ వస్తుంటాయి. లైక్ అంటే నార్మల్లీ ఏదో కాఫ్ సిరప్ వేసుకొని అంటే యూజ్ చేయడము వదిలేయడం అట్లా చేస్తుంటాం. లైక్ ఏ టైంలో ఎంత వరకు సీరియస్ గా తీసుకోవాలి అంటే? నేను చెప్పాను కదండి, ఈ కాఫ్ సిరప్ వాడుతున్నా ఇట్ ఇస్ నాట్ సబ్సైడింగ్. ఓకే, వాడిన లాంగ్ డ్యూరేషన్ లో ఉంది. సో దెన్ ఇట్ ఈస్ టైమ్ యూ హ్యావ్ టు గెట్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్ డన్. ఇప్పుడు కాఫ్ అనేది కూడా లంగ్స్ ఓకే, లంగ్స్ మెయిన్ ఇష్యూ, కానీ హార్ట్ ఫెయిల్యూర్ లో వాళ్ళకి కూడా కాఫ్ రావచ్చు. సో ద పంపింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ప్లస్ సిర్రోసిస్ అంటాము, బాగా లివర్ ఎన్లార్జ్మెంట్ అయ్యి అబ్డామినల్ డిస్టెన్షన్ వచ్చి వాళ్ళకు కూడా ప్రెషర్ డయాఫ్రమ్ మీద పడడం వల్ల వాళ్ళకు కూడా కాఫ్ వస్తూ ఉంటుంది. సో కాఫ్ కూడా మనకి చాలా కాజెస్ ఉంటాయి, ఎప్పుడన్నా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. లాంగ్ డ్యూరేషన్ లో వస్తుంది కాఫ్, అది
లాంగ్ డ్యూరేషన్ లో వస్తుంటే ఇట్ కెన్ బి క్యాన్సర్ అవ్వచ్చు, టీబీ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ యర్ ఏజ్. ప్లస్ స్మోకర్స్ వీళ్ళందరిలో సిఓపిడి, ఆస్తమా, వీటన్నిటిలో కాఫ్ ఉంటుందండి. నేను చెప్పినట్టు బ్రాంకైటిస్, వాటిలో కూడా కాఫ్ ఉంటుంది. ఆ కాజ్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ బ్రాంకైటిస్ అండ్ ఆస్తమాకి డిఫరెన్స్ ఏంటి? అదే నేను చెప్పినట్టు ఆస్తమా అనేది మనకి లైఫ్ లాంగ్ అండి, ఇన్ఫ్లమేషన్ అనేది అదంతా ఆ ట్రిగ్గరింగ్ ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి మనకి. అది లైఫ్ లాంగ్ కండిషన్, డామేజ్ అనేది లైఫ్ లాంగ్. బ్రాంకైటిస్ అంటే సర్టెన్, ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, దానివల్ల మీ ఎయిర్ వేస్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది, సో అదంటే స్మాల్ డ్యూరేషన్ అవి బ్రాంకైటిస్ అనేది. మీకు ఆస్తమాలో ఉన్నట్టు ఎక్కువ బౌట్స్ ఆఫ్ కాఫ్ కానీ, చెస్ట్ టైట్నెస్ కానీ, వీజింగ్ అనేది కానీ బ్రాంకైటిస్ లో చాలా తక్కువ చూస్తాం. ఇవన్నీ 1 week 10 days సిమ్టమ్స్ లాగా చూస్తాం బ్రాంకైటిస్ లో, చాలా ఎక్యూట్. ఈ ఆస్తమా అనేది క్రానిక్ మనకి. సో ఫ్రీక్వెంట్ గా నేను చెప్పినట్టు పర్సిస్టెంట్ ఇంటర్మిటెంట్ స్టేజెస్ ఉంటాయి. మార్నింగ్ టైమ్ సిమ్టమ్స్ కానీ, నైట్ టైమ్ అవేకనింగ్స్ కానీ అలాన్నీ ఉంటాయి. సో బ్రాంకైటిస్ లో మనం ఎంత డీప్ గా సిమ్టమ్స్ చూడము. సో సమ్ ఇన్ఫెక్షన్ ఇస్ కాజింగ్ దట్ ఇన్ఫ్లమేషన్, సో యూ ఆర్ ట్రీటింగ్ దట్ ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్ సబ్సైడ్ అవుతుంది మనకి. ఆస్తమా అనేది నేను చెప్పినట్టు వన్ థింగ్ ఇస్ అవుట్డోర్ పొల్యూషన్, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా వస్తుంది. ఇంకోటి ఈవెన్ ఆర్ పెట్ హెయిర్ వల్ల, డస్ట్ మైట్స్ అంటాం, ఆ డస్ట్ వల్ల అన్నీ ఉంటది మనకి. చాలా పెద్ద కాజ్ లిస్ట్ ఉంటుంది. బ్రాంకైటిస్ అనేది అంత లైఫ్ లాంగ్ కాదు మనకి. ఈవెన్ లైక్ ఎల్డర్లీ పీపుల్ కి ఎక్కువ ఈ లంగ్ ఇష్యూస్ కానీ, బ్రీతింగ్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి కదా. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? కేర్ అంటే వాళ్ళు యూజువల్ గా ఒక 50+ అనుకోండి. 50+ అనేది ఆబ్వియస్ గా లంగ్స్ విల్ అంటే లంగ్ పవర్ అనేది తగ్గుతూ ఉంటది మనకి యాక్చువల్ గా. సో ఆబ్వియస్ గా మీకు ప్రీవియస్ స్మోకింగ్ హిస్టరీ అన్నీ ఉంటే కనుక ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దట్ ఈస్ ఇర్రివర్సిబుల్, వి కాంట్ డూ ఎనీథింగ్. ఆ ఇమ్యూనిటీ అనేది తగ్గుతూ ఉంటది కాబట్టి కొంచెం నేను చెప్పినట్టు ప్రికాషన్స్, కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడం కానీ, ఎక్కువ కూల్ ఎయిర్ లో ఉండడం, గ్యాదరింగ్స్ కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం కానీ. సో ఆ ప్రికాషన్స్ అండి, ఏదన్నా ప్రికాషన్స్, బికాస్ యూ నెవర్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ. సో మనం చెప్పలేము. అలా వచ్చినప్పుడు నేను చెప్పినట్టు కొంచెం చెస్ట్, ఈ సిఓపిడి ఇలాంటి వాళ్ళట్లో, బ్రాంకిక్టైసిస్ అలాంటి వాటిలో చెస్ట్ ఫిజియోథెరపీ ఉంటుంది. సో ఆ సెక్రేషన్స్ అన్ని ఫ్రీగా రావడం కానీ, మెయింటైనింగ్ యువర్ ఓరల్ హైజీన్, హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడన్నా. సో మన హ్యాండ్సే చాలా వరకు మన ఇన్ఫెక్షన్స్ కి కారణం. అదే మనం దాంతోనే తినడం చేయడం ఇవన్నీ చేస్తాం కాబట్టి యు నో వాట్ యు ఆర్ టేకింగ్ ఇన్సైడ్. సో అప్పుడు కూడా కోవిడ్ అప్పుడు కూడా మనం హ్యాండ్ హైజీన్ అవన్నీ ఎందుకు చెప్పాము? సో ఈ హ్యాండ్స్ మీదే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకి. సో వింటర్ లో కొంచెం టిప్స్ అంటే ఫ్లూ వ్యాక్సిన్స్ అవన్నీ ఉంటాయి కొంచెం ఎల్డర్లీ పీపుల్ కి. ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని 50+ లో ఫ్లూ షాట్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా. ఫ్లూ షాట్ అనేది వ్యాక్సిన్. అంటే మనకి ఇన్ఫ్లుయెన్జా అంటాము, కొంచెం లంగ్స్ వీక్ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్జా, దాని వల్ల మనకి న్యూమోనియాస్ అవి రాకుండా ఉండడానికి. ప్లస్ న్యూమోకోకల్ న్యూమోనియాస్ అంటాం. ఆ ఏజ్ గ్రూప్ లో చాలా ఎక్కువ చూస్తుంటాం, చిల్డ్రన్ less than 5 years అండ్ ఆఫ్టర్ 50 years అనేది. సో ఆ నిమ్ అనేది మనకి రాకుండా ఉండడానికి ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇన్హేలర్స్ మీద ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్హేలర్స్ వాడాలి. సో ఇలాంటివి ప్రికాషన్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఏదైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా, జనరల్ ఎక్సర్సైజెస్ ఫర్ లంగ్ హెల్త్ కోసం? డయాఫ్రామాటిక్ ఎక్సర్సైజెస్ అంటామండి. సో మనకి ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి లంగ్ హెల్త్ కోసం. ఒకటి డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అంటాము, 2 పర్సెడ్ లిప్ బ్రీతింగ్ అంటాం, ఆల్టర్నేట్ నోస్ బ్రీతింగ్ అని కానీ, ప్రాణాయామ అని కానీ. రోజు ఒక ½ an hour మీరు యోగాలో కూడా చేయొచ్చు అది. సో ఆల్టర్నేట్ నోస్ బ్రీతింగ్ అని, డయాఫ్రామాటిక్ అంటే ఎక్కువ ఎక్సేల్ తీసుకొని హోల్డ్ చేసి ఇన్హేల్ తీసుకొని ఎక్సేల్ చేయడం, ఇలాంటివి టు ఇంప్రూవ్ యువర్ లంగ్స్ స్ట్రెంగ్త్ అది. సో అది కొంచెం హెల్దీ లంగ్స్ ఉన్న వాళ్ళు చేయగలరు. సో ఇప్పుడు మీరు సిఓపిడితో ఎఫెక్ట్ అయ్యారు, ఆల్రెడీ డ్యామేజ్ ఉంది. ఇఫ్ యూ గో ఫర్ సచ్ ఎక్సర్సైజెస్ సడన్ కొలాప్స్ అయితే మనం ఏం చేయలేము. సో సర్టన్ పీపుల్ లోనే ఇవన్నీ ఎప్పుడన్నా నేను చెప్పినట్టు ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ దట్ చేంజెస్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ అనేది నాట్ ఫర్ ఎవ్రీ వన్.
ఓకే. సో మీరు చేయాలనుకుంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. యూ కెన్ కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వీళ్ళు ఉంటారు మనకి కౌన్సిలర్స్ కానీ ఇలాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం కానీ, యూ హ్యావ్ దిస్ గూగుల్ కానీ, గూగుల్లో కూడా మనకి ఇప్పుడు అందరికి యూట్యూబ్ అనేది చాలా, సో మంచి యోగా ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళందరూ ఆ వీడియోస్ చూసినా కానీ యూ కెన్ గో ఫర్ ఇట్. సో జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ డైలీ యువర్ టైం సరిపోతుంది. అంటే ఇన్స్టాలో ఒక రీల్ చూసినప్పుడు లైక్ ఇంతసేపు వరకు మీరు బ్రీత్ ఆపుకుంటే యువర్ లంగ్స్ ఆర్ గుడ్ అని అంటారు కదా. సో ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ అని పెట్టి ఎంతవరకు అది ట్రూ అండ్ లైక్, సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ టెస్టింగ్ యువర్ లంగ్స్. ఓకే. సో మాకు ఇప్పుడు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది, స్పైరోమెట్రీ అని, వాటిలో మనం లంగ్ స్ట్రెంగ్త్ అదంతా చూస్తుంటాం. దెన్ మీకు ఎయిర్ వే అబ్స్ట్రక్షన్ ఎంత ఉంది ఏంటనేది. సో అందులో కూడా we ask to hold breath, we ask to exhale rapid గా. సో ఇవన్నీ ఏంటంటే మనకి ద ఫంక్షన్ ఆఫ్ లంగ్ తెలియడానికి కొన్ని లంగ్ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ మేము క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి వి గ్రేడ్ ద సివియారిటీ. సో దీస్ అవన్నీ ట్రూనే. అందులో హౌ లాంగ్ యూఆర్ ఏబుల్ టు హోల్డ్, హౌ లాంగ్ యూఆర్ ఏబుల్ టు ఎక్సేల్ అనేది. సో అందులో పాయింట్స్ పెడతారు కదా, హోల్డ్ అనేది నాట్ లైక్ 1 minute యూ హ్యావ్ టు హోల్డ్, 15-20 seconds హోల్డ్ అనేది ఇట్ ఈస్ గుడ్. ఇప్పుడు సర్జికల్ ఫిట్నెస్ ఇస్తాము, 20-second బ్రెత్ టెస్ట్ అని చేస్తూ ఉంటాము, 6-minute వాక్ టెస్ట్ అని చేస్తూ ఉంటాము. 6-minute వాక్ టెస్ట్ అంటే ఫస్ట్ ఒక సాచురేషన్ చూస్తాం, పేషెంట్ ని కామ్ గా కూర్చోపెట్టి సాచురేషన్ చూస్తాము ఎంత వస్తుంది. తర్వాత ఒక 6-minute టైమర్ పెట్టి ఒక స్ట్రైట్ కారిడార్ లాగా అట్లా ఒక 6 minutes నడిపిస్తాము. సో ఆ 6 minutes తర్వాత మీ సాచురేషన్ ఎంత వస్తుంది. ఇట్ ఈస్ డ్రాపింగ్ మోర్ దాన్ 3-5% అంటే యువర్ లంగ్స్ ఆర్ నాట్ హెల్దీ. సో మీకు ఒక ఎనస్థీషియా ఇవ్వాలన్నా, జనరల్ ఎనస్థీషియా ఇవ్వాలన్నా సర్జరీకి, సో దట్ ఈస్ గోయింగ్ టు అంటే నాట్ వెరీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిస్కీ. సో సివియర్ రిస్క్ ఇచ్చి సర్జరీకి ప్రొసీడ్ అవ్వమని చెప్తాం అట్లా. సో ఉన్నాయి మనకి లంగ్ ఫంక్షన్ ని తెలుసుకోవడానికి స్పైరోమెట్రీ అంటాము, అవన్నీ ఉన్నాయి మనకి. జనరల్ కొంతమంది లైక్ అమెజాన్ లో కొన్ని ఉంటాయి కదా, ఈ బాల్స్ అనేది పైకి, అది ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ, అది కూడా చేయొచ్చు మనం. సో పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ కానీ ఇలా ఫ్రీక్వెంట్ గా అది చేసినప్పుడు అంటే లంగ్స్ కొంచెం బెటర్ అవుతాయి. లంగ్స్ బెటర్ అవడం అని కాదండి, ఆల్రెడీ ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ ఏంటంటే ఎమ్మటే నడవరు వాళ్ళు, అలా బెడ్ రిడన్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆస్పిరేషన్ కానీ ఎటిలెక్టాసిస్ అని కానీ అంటూ ఉంటాము, అది జరగకుండా ఉండడానికి. సో టు కీప్ యువర్ ఎయిర్వేస్ ఓపెన్ అనేది, ప్లస్ కొంతమందికి సెక్రేషన్స్ అంతా పూలప్ అవుతూ ఉంటాయి. సో మనకి ఆ ఓపెన్ అప్ చేయడానికి మనం ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ చేస్తూ ఉంటాం యాక్చువల్గా. సో ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది తీసుకోవచ్చు. సో కొంతమందిలో ఏంటంటే నాట్ ఎవ్రీ వన్. సో కొంతమందిలో ఏంటంటే ఇప్పుడు సిఓపిడి ఉంటుందండి, మనకి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అనేది మనకి చూస్తాం. కార్బన్ డైఆక్సైడ్ అనేది చెడ్డ గాలి మనకి. సో అది అక్యుములేట్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే మగతగా ఉంటూ ఉంటారు, సడన్ హెడ్ ఏక్స్ వస్తూ ఉంటాయి. సో కార్బన్ డైఆక్సైడ్ నార్కోసిస్ అంటూ ఉంటాం. అలాంటి వాళ్ళలో ఏంటంటే ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అన్ని చేస్తూ ఉంటే కొంచెం మనకి ఆ ఎయిర్వేస్ ఓపెన్ చేయిస్తూ ఉండగలం మనం. సో ఇలాంటి బెడ్ రిడన్ కేసెస్ కానీ, పోస్ట్ ఆప్ కేసెస్ కానీ, ఆల్రెడీ ఫైబ్రోసిస్ అన్నాను నేను, ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, ఫైబ్రోసిస్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో కొంచెం ఆ ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనేది కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళకి మనం ఏం చేయలేము. ఇప్పుడు వాళ్ళు ఓన్గా బ్రీత్ తీసుకోలేకపోయిన వాళ్ళకి మీరు ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ మీరు ఊదండి, గట్టిగా ఊదండి అంటే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో సర్టెన్ కేసెస్ లోనే మనం ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ కూడా లైక్ పెద్దవాళ్ళు ఇలా యూజ్ చేయొచ్చా అని లేదండి, లేదు. సో వాళ్ళకి మేము స్పైరోమెట్రీనే వద్దంటాము, ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి గట్టిగా గాలి ఊదినప్పుడు, గాలి తీసుకున్నప్పుడు ఆ సింకోపల్ అటాక్ వచ్చి పడిపోతే చెప్పలేము మనం. ఓకే, దట్స్ నాట్ సేఫ్ ఫర్ ఎవ్రీవన్. దట్స్ నాట్ సేఫ్ ఫర్ ఎవ్రీవన్. డాక్టర్ని అడగకుండా అయితే చేయకూడదు. అంటే దట్ ఈస్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ జిమ్ ఎక్సర్సైజ్. ఓకే, అయ్యో తెలియదు కదా. అవునవునవును. సో మేము ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తాము, ఆక్సిజన్ లెవెల్స్ ఎవరికి మెయింటైన్ అవ్వట్లేదు, టు ఓపెన్ అప్ దట్ ఎయిర్వేస్ అండ్ ఆల్ వాళ్ళకి. ఇంకోటి లైక్ కోవిడ్ వచ్చిన తర్వాత లైక్ చాలా మంది ఫేస్ చేశారు ఇదే అన్ని.
తర్వాత వ్యాక్సిన్స్ తీసుకున్నాం, ఏవైతే కోవిడ్ వ్యాక్సిన్ 1, 2 అండ్ బూస్టర్ తీసుకున్నామో దాని తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి వేరియస్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడము, అది రిలేషన్, దానికి దీనికి రిలేషన్ ఉందా? చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది యాక్చువల్గా. సో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల డ్యామేజ్ జరుగుతుంది అనేది కంప్లీట్లీ మిత్. 100లో మీరు ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోండి, చిన్నప్పుడు మీకు మీజిల్స్ వ్యాక్సిన్ వేస్తారు, పోలియో వ్యాక్సిన్ వేస్తారు, అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీ వ్యాక్సిన్ హ్యాస్ ఇట్ సైడ్ ఎఫెక్ట్. 100లో 1-2 మెంబర్స్కి ఆ సైడ్ ఎఫెక్ట్ సివియర్ ఉంటుంది. సో అంతేగాని వ్యాక్సిన్ ఈజ్ డేంజరస్, వ్యాక్సిన్ వల్లే అంతా అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకున్నారు, నేను తీసుకున్నాను, హెల్తీగా ఉన్నాం. ఫ్యామిలీస్ తీసుకున్నారు, వాళ్ళు హెల్తీగా ఉన్నారు. సో కొంతమందిలో ఏంటంటే థ్రాంబోసిస్ అన్నాము, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కొంచెం థ్రాంబోసిస్ వచ్చి బ్లడ్ క్లాట్స్ అంతా అయ్యి సడన్ హార్ట్ స్ట్రోక్ రావడం కానీ అట్లా 1-2 కేసెస్కి జరిగినాయి. అట్లా అని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అందరికి ఇబ్బంది అవుతుందని కాదు. ఇట్స్ బీన్ 5 years అండి. 5 yearsలో ఇప్పుడు ఏం రాదు. అవన్నీ ఇమ్మీడియట్ సైడ్ ఎఫెక్ట్స్. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్న 1-2 yearsలో మీకు కనిపిస్తుంది. కానీ 5 years తర్వాత నేను అప్పుడెప్పుడో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను దానివల్లే వస్తుంది అనేది బేస్లెస్. ఎందుకంటే ఈవెన్ కంపెనీస్ ఎవరు మనకి వ్యాక్సిన్స్ తయారు చేశారు, దే దెమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎవ్రీ వ్యాక్సిన్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్ అండి. నో వ్యాక్సిన్ కమ్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఫీవర్ అనేది కానీ, స్వెల్లింగ్ అనేది కానీ, ఇంజెక్షన్ సైడ్ స్వెల్లింగ్ అనేది కానీ, పెయిన్ అనేది కానీ అందరికీ వస్తూ ఉంటుంది. సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ అక్యూట్, సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లైఫ్ లాంగ్. కొన్ని ఒక కోర్స్ ఆఫ్ టైం వల్ల తర్వాత వస్తుంది అంతేని. కానీ కోవిడ్ వ్యాక్సిన్ ఇస్ డేంజరస్, కోవిడ్ వ్యాక్సిన్ ఇస్ కాజింగ్ ఎవ్రీథింగ్ అనేది ఇల్లిటరేట్స్ మాట్లాడేది నా ఉద్దేశంలో. లైక్ కోవిడ్ టైంలో లైక్ మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ ఎలా ఉంది? కోవిడ్ టైంలో యాక్చువల్గా ఏంటంటే ద థింగ్ ఈస్ దట్ ఈస్ న్యూ టు ఎవ్రీ వన్. అంత సివియర్ ఇన్ఫెక్షన్స్ అనేది మామూలుగా కాఫ్ అనేది ఈవెన్ మేము మాస్క్ పెట్టుకోకుండా చూస్తాము. కోవిడ్ అనేది ఎట్లా అయిందంటే వెరీ ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్. మీరు దగ్గినా తుమ్మినా ఫ్రీక్వెంట్గా మనం చూస్తున్నాం రోజు డైలీ కేసెస్లో. ఇప్పుడు నేను తగ్గినా మీరు తగ్గినా నెక్స్ట్ సెకండ్ మీరు ఇన్ఫెక్ట్ అవ్వడం ఇలాంటిది ఏం లేదు, లేకపోతే కొంచెం టైం తర్వాత. కానీ కోవిడ్ వల్ల ఏంటంటే అది బాగా ఎక్కువ వచ్చేసింది అందరికి. సో ర్యాపిడ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది జరిగిపోయింది కోవిడ్ వల్ల. సో అప్పుడు మేమేంటంటే యాజ్ చెస్ట్ ఫిజిషియన్స్ వీఆర్ పోస్టెడ్ ఫర్ మెనీ డ్యూటీస్. ఒక నార్మల్ వార్డ్స్లో కానీ, ఐసీయూస్లో కానీ. అప్పుడు ఎలాంటి పొజిషన్ అంటే ఈవెన్ మనం వెంటిలేటర్ పెట్టే లోపే పేషెంట్ చనిపోయేవాళ్ళు. సో అంత సివియర్ ఇన్ఫెక్షన్. ఐసీయూస్లో అయితే వీ యూస్ టు సీ పీపుల్ డైయింగ్ ఇన్ ఫ్రంట్ వరుసగా. సో దెర్ ఈస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్. అప్పుడు సిమ్టమాటిక్గానే ఇస్తూ ఉండేవాళ్ళం, డ్యామేజ్ అనేది చిన్నగా తగ్గుతూ వచ్చేది. సో ఈవెన్ ఐ వాజ్ పోస్టెడ్ ఫర్ 100 patients, నేను ఒక్కరినే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అప్పుడు. సో మాకు కిట్ ఇస్తారు, కోవిడ్ కిట్. అప్పుడు ఎట్లా ఉండేదంటే కొన్ని కాలేజెస్లో కానీ, కొన్ని హాస్పిటల్స్లో కానీ మనకి ఇప్పుడు గోన్ సంచి అంటాం తెలుగులో, బస్తాల క్లాత్ అట్లాంటిది ఇచ్చేవాళ్ళు. 4 hours మేము అది వేసుకొని ఉండేవాళ్ళం. అది తీసేసరికి వీ యూస్ టు గెట్ డిహైడ్రేటెడ్ యాక్చువల్గా. ఎందుకంటే వీఆర్ నాట్ అలౌడ్ టు డ్రింక్ ఆర్ ఎనీథింగ్, వీ కాంట్ గో టు ఏ వాష్రూమ్ ఎనీథింగ్. సో ఆ 4 hours కంటిన్యూస్గా అట్లా 6 hours డ్యూటీలో 4 hours ఖచ్చితంగా అట్లనే ఉండేవాళ్ళం. సో అదంతా అవుతూ ఉండేది, చేస్తూ ఉండేది. అందుకని అట్లా చాలా ఇన్ఫెక్ట్ అయ్యారు. ఈవెన్ ఫ్యామిలీస్ ఇన్ఫెక్ట్ అయినాయి, చాలా జరిగింది. ఈవెన్ మై ఫ్యామిలీ గాట్ ఇన్ఫెక్టెడ్ అండ్ నేను చూస్తూ ఉండాల్సి వచ్చింది. ప్లస్ నేను అటు ఇటు ట్రావెల్ చేస్తూ మా ఇంట్లో కానీ, మా బ్రదర్ని అడ్మిట్ చేయడం కానీ, పర్సనల్గా స్ట్రగుల్ అయ్యాము, ప్రొఫెషనల్గా కూడా. ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు సేవ్. అప్పుడు చెప్పాను చాలా ప్రికాషన్స్ చెప్పాము అందరికి. డోంట్ కమ్ అవుట్, ఎక్కువ బయటికి రాకండి, చేయకండి అన్నీ చెప్పాము. కానీ పీపుల్ డిడ్ంట్ లిసన్ టు ఇట్. ఇది చెప్పచ్చో లేదు నాకు తెలియదు, కానీ పీపుల్ నెగ్లిజెన్స్ వల్ల డాక్టర్స్ కూడా సఫర్ అయ్యారు. ఇఫ్ యువర్ అంటే మీరు జాగ్రత్తలు తీసుకుంటే హాస్పిటల్స్ ఇంత బర్డెన్ ఉండేది కాదు. నాకేమైంది, నాకెందుకు వస్తుంది అన్నట్టు తిరిగారు చాలా మంది. దట్ ఈస్ ఎవ్రీ వన్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు
వాళ్ళు సఫర్ అయ్యారు, ఫ్యామిలీస్ సఫర్ చేశారు. అప్పుడు నాట్ ఈవెన్ ఎ బెడ్ కూడా దొరికేది కాదు మనకి ట్రీట్మెంట్ కి. సో సెకండ్ వేవ్ వాజ్ వెరీ సివియర్ యాక్చువల్గా. సెకండ్ వేవ్ లో వి లాస్ట్ మెనీ లైఫ్స్ యాక్చువల్గా. సో అట్లా స్ట్రగుల్స్ అనేది ఉన్నాయి. మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండేది కాదు. అంతమందికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కానీ వెళ్తుందో లేదో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అప్పుడు మనకున్న స్టాఫ్ కూడా ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్ట్ అయ్యేవాళ్ళు. సో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ సో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చే కెపాసిటీ లేకుండా పోయింది అప్పుడు. సో అట్లా అయిపోయింది. ఇంత హెవీ మాస్క్ నర్సెస్ కూడా వేసుకునే వాళ్ళు. అవునవును, ఎవ్రీవన్ హ్యావ్ టు బి ఇన్ కిట్ అండి అప్పుడు. ఎవ్రీవన్ హ్యావ్ టు బి ఇన్ కిట్. థర్డ్ వేవ్ కి ఏమైందంటే థర్డ్ వేవ్ కి కొంచెం ఆ ధైర్యం చేసాం మేము కూడా, ఓన్లీ మాస్క్ పెట్టుకొని వెళ్ళడం కిట్ లేకుండా. సో కొంచెం థర్డ్ వేవ్ కి కొంచెం తగ్గింది ఆ సివియారిటీ అనేది. సో అప్పటి నుంచి ఇంకా ఇప్పటికీ వస్తూ ఉంటాయి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. కానీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే ఇలా అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజెస్ కానీ ఫైబ్రోసిస్ అని నేను ఎట్లా చెప్పాను. అంటే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది రావట్లా. ఆక్సిజన్ డిపెండెన్సీ మీద ఉన్న వాళ్ళు కానీ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కానీ సో వాళ్ళకి ఆ డ్యామేజ్ అనేది జరిగింది. పోస్ట్ కోవిడ్ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి మనకి. అంటే లైక్ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు ఇప్పటికీ కూడా లైక్ సఫరింగ్ అనేది ఉంటుందా, లైక్ ఎప్పటికీ ఉంటుందా? అంటే తగ్గిన వాళ్ళు అంటే అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అనేది వచ్చింది అనుకోండి పోస్ట్ కోవిడ్ తర్వాత. సో దానివల్ల ఫ్రీక్వెంట్ సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి మీకు. బ్రీతింగ్ ఇష్యూస్ కానీ ఎక్కువ ఆయాసపడడం కానీ కంటిన్యూస్ కాఫ్ రావడం కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఇన్హేలర్స్ మీద మెయింటైన్ చేస్తున్నాం. ఒకటి ఇన్హేలర్స్, ఇంకోటి లైక్ లైఫ్ స్టైల్ మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని చేయాలి వాళ్ళు. ఓకే. అంటే లైక్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత లైక్ ఏ టైంలో లైక్ మిమ్మల్ని కలవాలి అంటే, ఎందుకంటే అంటే ఎంత సివియర్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని మళ్ళీ అంటే ఆబ్వియస్ అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నోళ్ళు ఆక్సిజన్ డిపెండెన్సీ కానీ ఎక్కువ డ్యామేజ్ జరిగితే మనకి సిటీ చెస్ట్ లో మనం చూస్తుంటాం ఎంత డ్యామేజ్ అయింది, కొరాట్ స్కోర్ అనేది అప్పుడు ఉంటూ ఉంది. సో అప్పుడు హౌ సిక్ యు ఆర్, ఈవెన్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా కానీ చాలా మంది సిక్ ఉన్నారు బాగా. ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నారు. అంటే చాలా ఎక్కువ స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు. అంటే స్టెరాయిడ్స్ అనేది నాట్ రాంగ్, ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్లమేషన్స్ ఉండేది, ఎయిర్వే ఇన్ఫ్లమేషన్స్. ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ వల్ల స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చింది మేము. అంతేగాని నాట్ లైక్ కాంప్లికేషన్స్ రావాలని ఎవరం స్టెరాయిడ్స్ ఇవ్వం యాక్చువల్లీ. అది కూడా ఒక స్టెరాయిడ్స్ వాడేశారు డాక్టర్స్, అందుకే మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి అది కూడా ఒకటి బాగా స్ప్రెడ్ అయింది అప్పట్లో. సో ఇచ్చాము. దాని తర్వాత కూడా కొంచెం అప్పుడు ఎవరైతే ఆక్సిజన్ డిపెండెన్సీ ఉన్నారు, సాచురేషన్స్ బాగా డ్రాప్ అవుతూ వచ్చినాయి, వెంటిలేటర్ మీద కూడా వెళ్ళాల్సి ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా మనం ఆబ్వియస్ గా ఖచ్చితంగా చెయ్యాలి. ఒకసారి రీచెక్ చేయాలి. అంటే ఆ కోవిడ్ తర్వాత 2-3 years కొంచెం ఫాలో అప్ లో ఉండి తర్వాత సిమ్టమ్స్ వచ్చినప్పుడు వస్తే దట్ ఈస్ ఫైన్. నేను చెప్పినట్టు కొంచెం ఇన్హేలర్స్ చెప్పిన టైంలో వాడుతూ ఉండడం అవన్నీ చేస్తూ ఉండాలి. కొంతమందికి లంగ్స్ గట్టి పడిపోవడం అంటాం, ఫైబ్రోసిస్, దానికి మళ్ళీ ఒక సపరేట్ మెడికేషన్ పెడతాము. అది కూడా కొంతమంది కొంచెం లైఫ్ లాంగ్ వాడడం ఇవన్నీ కూడా ఉంటది. అంటే దీని గురించి కొంచెం అవేర్నెస్ వచ్చి కొంచెం చూయించుకొని ముందు. అవును. సో మీకు ఇంత ముందు లేదు సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్ గా రావడం, కోవిడ్ అటాక్ వచ్చింది, దాని తర్వాత ఫ్రీక్వెంట్ గా సిమ్టమ్స్ వస్తున్నాయి, మీకేం హ్యాబిట్స్ లేవు, ఏమీ ట్రిగరింగ్ ఈవెంట్స్ లేవు మీకు. సో దట్ అప్పుడు మీరు ఇది మైండ్ లో పెట్టుకోవాలి. కోవిడ్ తర్వాత మేబీ నాకు అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఏమన్నా వచ్చిందేమో. ఈవెన్ ఆఫ్టర్ టీబీ కూడా మనకి అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో టీబీ మచ్చలు అంటాం, టీబీ మచ్చలు ఉండిపోతాయి లంగ్స్ లో. దానివల్ల ఆ పార్ట్ ఆఫ్ ద లంగ్ కి మనకి ఎక్కువ ఆక్సిజన్ సప్లై ఉండదు, దానివల్ల ఫ్రీక్వెంట్ ఆయాసం ఇవన్నీ వస్తుంటాయి. సో సమ్ ఇన్ఫెక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ కాంప్లికేషన్స్. ఆ కాంప్లికేషన్స్ మనం మైండ్ లో పెట్టుకొని దాన్ని బట్టి చేస్తూ ఉండాలి మనం. మీరు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు కదా, మంకీ బైట్ అని. మంకీ పాక్స్ మంకీ పాక్స్ కూడా మనకి అప్పట్లో స్మాల్ పాక్స్ అనేది ఉండేది, దాని లాగానే మనకి స్కిన్ ర్యాషెస్ లాగా వచ్చి అది కూడా అక్యూట్ క్రానిక్ స్టేజెస్ అట్లా ఉండేవి. సో దానికి ట్రీట్మెంట్ ఏమి ఉండేది కాదు, అదొక వైరస్ వల్ల వచ్చేది యాక్చువల్ గా. అంటే అప్పుడు మనకి కోవిడ్ లో కేరళ సైడ్ స్టార్ట్ అయినాయి అన్నారు, బట్
ఇట్ వాజ్ నాట్ దట్ వైడ్ స్ప్రెడ్ లైక్ కోవిడ్. సో అప్పుడు 1-2 కేసెస్ వచ్చినాక ఆటోమేటిక్ గా సివియారిటీ తగ్గిపోయింది. సో అప్పుడు కూడా ఏంటంటే మనకి ఆ ర్యాషెస్ అవన్నీ బేసిక్ గా ఆ ర్యాషెస్ వల్ల మనం ఐడెంటిఫై చేసేవాళ్ళం అప్పుడు. అంటే మన సైడ్ ఆంధ్ర తెలంగాణ సైడ్ మనకు అంత కేసెస్ రాలేదు. సో జస్ట్ ఫర్ అవేర్నెస్ సేక్ నేను చేశాను అది. ఇంకోటి లైక్ ఇప్పుడు లైక్ డాక్టర్స్ లైఫ్ అనేది ఎలా ఉంది, లైక్ మెయిన్ గా మీ కోర్స్ పల్మనాలజీలో ఎలా ఉంది? సి టు టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్ అనేది, ఇంతకుముందు తక్కువ సీట్స్ ఉండేవి, డాక్టర్స్ యూస్ టు కమ్ అవుట్ వెరీ లెస్ అండ్ ఆపర్చునిటీస్ యూస్ టు బి మోర్. సో అది ఉండేది, జనాల్లో కూడా తక్కువ డాక్టర్స్ ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు, వీ హ్యావ్ టు గో టు దెమ్ అనేది అలా ఉండేది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే డాక్టర్ షాపింగ్ అంటాం. ఇఫ్ యూఆర్ నాట్ అంటే సెకండ్ ఒపీనియన్స్, థర్డ్ ఒపీనియన్స్, ఇట్లా ఒక్క డాక్టర్ దగ్గర ఫిక్స్ అవ్వట్లేదు. దే ఆర్ కంటిన్యూస్లీ గోయింగ్ టు హాస్పిటల్స్. అంతే అమౌంట్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి, అంతే అమౌంట్ ఆఫ్ డాక్టర్స్ వచ్చారు. సో those who are entering into medical field, I'll say one thing, it is not as fruitful as before. The struggles ఉన్నాయి ఇప్పుడు. అంటే టు గెట్ యువర్ జాబ్ ఆపర్చునిటీ కానీ అంటే ఇప్పుడు ఓన్ సెటప్ చేసుకోవడానికి కూడా అంత ఈజీగా లేదు. ఎందుకంటే ఎవ్రీ కాలనీ, ఎవ్రీ స్ట్రీట్ హ్యాస్ 1 to 2 హాస్పిటల్స్. సో పీపుల్ ఆర్ హ్యావింగ్ మోర్ ఆప్షన్స్ ఇప్పుడు. ఇంతకుముందు అంటే ఓకే ఈయన వచ్చేవాళ్ళు పర్టికులర్ డే, సో ఆయన దగ్గర చూపించుకోవాలి, లేకపోతే ఈయన ఒక్కర్లే ఉన్నారు మనకి అని ఉండేది. ఇప్పుడు ద సీట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్, డాక్టర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్, అన్నీ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్ గా డాక్టర్స్ అయినాక నెలకి చాలా డబ్బులు వచ్చేస్తాయి. సో వాళ్ళ లైఫ్ ఏంటి బాగుంటది అనుకుంటారు. సో అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. బికాస్ ఐ ఫేస్డ్ ఇట్. కాబట్టి అంటే పీజీ తర్వాత నేను జాబ్స్ గురించి చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది యాక్చువల్ గా. ఎక్కడ దేర్ యూస్ టు బి నో రిక్రూట్మెంట్. ఈవెన్ జాబ్స్ కోసం వెళ్ళినా గానీ యూ నీడ్ రికమెండేషన్స్ గానీ, సో యూ నీడ్ టు హ్యావ్ దట్ హై ప్రొఫైల్ గానీ. ఇంటర్వ్యూస్ జరిగేవి, దే యూస్ టు నాట్ టేక్. అంటే నేను టు గివ్ దట్ గుడ్ సెన్స్ అండ్ బ్యాడ్ సెన్స్ చెప్తున్నాను. అంటే అయిపోయినాక ఏమంటే జాబ్స్ వచ్చేస్తాయి అనే ఇదిలో ఉన్న వాళ్ళకి దే నీడ్ టు ఫైండ్ సమ్ ఫిక్స్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడన్నా. ఎందుకంటే ఇప్పుడు నాట్ ఎవ్రీవన్ ఈస్ రెడీ టు పే యూ. ఫ్రీలాన్సింగ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మాకు. డాక్టర్స్ లో కూడా ఫ్రీలాన్సింగ్ అంటే ఒక్క చోటే ఉండడం కంటే వీఆర్ వాంటింగ్ టు గో టు మెనీ హాస్పిటల్స్ అండ్ ఎక్స్పాండ్ దట్ పేషెంట్ కేర్ అనేది. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీలాన్సింగ్. ఇంకోటి ద bitter truth is no one is ready to pay you a fixed salary. Because running the hospitals now is becoming more a burden. So paying is also a big burden ఇప్పుడు. Obviously చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ హాస్పిటల్స్కే వస్తారని గ్యారంటీ లేదు. సో టు రన్ యువర్ ఓన్ హాస్పిటల్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫిక్స్డ్ సాలరీస్ అనే కాన్సెప్ట్ కొంచెం తగ్గిపోతుంది ఇప్పుడు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి కూడా ఇంత లైక్ ఇట్స్ నాట్ సో ఈజీ నౌ అని. నాట్ ఈజీ. జనాల్లో మిస్కన్సెప్షన్ ఉండిపోయింది. అంటే ఎంబీబీఎస్ చేయగానే లైక్ వచ్చేస్తే 1 లక్ష రూపాయలు వచ్చేస్తే. లేదు, నో ఎంబీబీఎస్ డాక్టర్ గెట్ 1 lakh rupees until unless you are working in central institute like AIIMS వీటిలో అయితే you'll be paid by the government minimum of 1,10,000 అట్లా వస్తుంది. కానీ బయట ఎక్కడ మీకు కార్పొరేట్స్ లో గానీ బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో గానీ దే ఆర్ నాట్ పేయింగ్ దట్ మచ్. ఈవెన్ నాకు పీజీ అయిపోయినాక ఐఎమ్ ఆస్క్డ్ ఫర్ 90,000 ఓన్లీ టు వర్క్. ఈవెన్ ముంబైలో కూడా దే ఆఫర్డ్ ఓన్లీ 1 lakh ఫర్ మీ. సో ద స్ట్రగుల్ ఈస్ రియల్ అంటాను నేను. No one is talking about that struggle. And those who are established వాళ్ళకి నడుస్తుంది. Those freshers like us who are coming out, we are not getting that opportunities even after trying many times to going every hospital. The struggle is real. So lastly your message to all newcomers అంటే not come with many expectations. If you are thinking that medical field అనేది మనకి బాగా ఫేమ్ తెస్తుంది, లేకపోతే యు ఆర్ గోయింగ్ టు ఎర్న్ మచ్ అనేది అయితే రావద్దు. ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ రాదర్ దాన్ ఫ్యామిలీ వాంట్స్ ఇట్,
until unless you have some support, family support, like someone doctor in your family. ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే విల్ నాట్ హ్యావ్ దట్ కాంటాక్ట్స్ అండ్ ఆల్. ఓకే ఓకే ఓకే. సో మెడికల్ ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ కాలేజెస్ పెంచేశారు, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ ప్రీవియస్ గా ఉండే అంత ఇది ఇప్పుడు ఉండట్లా. ఓ మెడికల్ ఫీల్డ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఆ లుక్ ఎలా ఉండేదో ఇంతకుముందు, ఓకే యూ మస్ట్ బి స్టడీడ్ వెరీ హార్డ్ అనేది. ఇప్పుడు కాలేజెస్ ఎక్కువైపోతున్నాయి. ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పేషెంట్ కేర్ అయితేనే రావాలి, లేదు పీజీ అయిపోయినాక లైఫ్ సెటిల్ అనే ఉద్దేశంతో అయితే వద్దు. యూ హ్యావ్ టు లెర్న్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ఎంటర్ ఇన్ టు ద మెడికల్ ఫీల్డ్. ఇట్ ఈస్ నాట్ ఫ్రూట్ఫుల్ లైక్ బిఫోర్. And you should definitely have some seniors to guide you. You should definitely have that contacts. Appude you can go for it. Like how are you now? Meer ela unnaru? Nena I am having that struggle still. And I'm not అందరు చెప్పేటట్టు వారానికి ఎక్కువ మనీ ఫాలో అప్ పెట్టేసి మనీ తీసుకోవడం అలాంటిది నేను ఇంకా ఏం చేయట్లేదు. అండ్ if you ask me, I'm not even earning 2 lakhs to 3 lakhs like everyone thinks. Okay. So I'm at a stable income, not what I have thought after my PG. So I'll get good source of income అనేది. So మీ ఫ్యామిలీలో మీరు ఒక్కరేనా డాక్టర్? నేనే. మా ఫ్యామిలీ మొత్తం మా కజిన్స్ 13 మెంబర్స్ కజిన్స్ ఉన్నారు, అందరిలో నేను ఒక్కనే డాక్టర్. సో మా ఫ్యామిలీ చాలా పెద్దది యాక్చువల్గా. మా ఫాదర్ సైడ్ 8 మెంబర్స్ ఉంటారు. సో 8 ఫ్యామిలీస్ లో నేను ఒక్కనే. సో దట్ స్ట్రగుల్ ఇస్ దేర్, బట్ నో వన్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్. లైక్ డాక్టర్ ఎంబీబీఎస్ చేయకుండా ఏమనుకోలేదు? నేనా? మీరు? నేను యాక్చువల్ గా ఇట్ ఈస్ ఎ ట్విస్ట్ అండ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ యాక్చువల్లీ. నేను ఫస్ట్ ఐఐటి ఎగ్జామ్స్ రాశాను ఇంటర్ లో జాయిన్ అవ్వడానికి, బట్ సడన్లీ ఐ ల్యాండెడ్ అప్ ఇన్ బైపీసీ. అంటే ఉండేది, బట్ దట్ టైం అనేది కొంచెం టఫ్ ఉండేది, సీట్స్ తక్కువ ఉండేది, అదంతా ఉండేది. సో కానీ ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఉండేది ఆ ఇంట్రెస్ట్ అయితే. ఎందుకంటే మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చేవాళ్ళు, అంటే మా గ్రాండ్ పేరెంట్స్ కి డాక్టర్ వస్తూ ఉండేవాళ్ళు. సో ద వే హీ అడ్రసెస్ పేషెంట్స్ కానీ ఆ రెస్పెక్ట్ కానీ ఐ యూస్ టు సీ దట్. సో నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ వస్తుంది and I will be useful to society. Not every profession gets that. Not every profession gets that respect. So కానీ ఇప్పుడు ఆ రెస్పెక్ట్ కూడా తక్కువ అయిపోయింది బేసిక్ గా. సో యూ సీ ద అటాక్స్ హ్యాపెనింగ్. డాక్టర్స్ ని లైక్ మనీ తీసుకుంటారు అని ఇది వచ్చేస్తున్నాయి. మా చేతిలో ఎంతవరకు ఉంటుందో వీల్ డెఫినెట్లీ డూ. ఇఫ్ యూ నేను చెప్పినట్టు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు సిమ్టమ్స్ అదంతా, లాస్ట్ స్టేజ్ లో తెస్తారు. సో లాస్ట్ స్టేజ్ లో తెచ్చి మెడికల్ నెగ్లిజెన్స్, డాక్టర్స్ అటెండ్ అవ్వలేదు, డాక్టర్స్ పట్టించుకోలేదు అంటే హౌ కరెక్ట్ ఇట్ ఈస్. ఎందుకంటే యు నో దట్ యు ఆర్ సఫరింగ్ ఆర్ యువర్ ఫ్యామిలీ నో దట్ సంథింగ్ ఈస్ రాంగ్ విత్ యూ, రాంగ్ విత్ యువర్ హెల్త్. సో అప్పుడు ఎందుకు మీరు రియాక్ట్ అవ్వట్లేదు? లాస్ట్ స్టేజెస్ లో తెచ్చి ఎందుకు యూ హ్యావ్ టు గివ్ దట్ ట్యాగ్ టు ద డాక్టర్. ఈవెన్ చూసాం చెన్నైలో లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ ఒక ఆంకాలజిస్ట్, ఆయన వాళ్ళ మదర్ క్యాన్సర్ పేషెంట్, అతను డయాగ్నోస్ చేసి ఈస్ గివింగ్ ట్రీట్మెంట్. తను లాస్ట్ స్టేజ్ లో వచ్చింది. సో లాస్ట్ స్టేజ్ లో వచ్చినప్పుడు విల్ నాట్ హ్యావ్ మచ్ ఆప్షన్స్. ప్రొలాంగ్ చేయడానికి, సర్వైవల్ ప్రొలాంగ్ చేయడానికి చూస్తాము. తను ఏదో మిస్డయాగ్నోస్ చేశాడు, తను సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళ సన్ వెళ్ళి పొడి చేశారు ఆయన్ని. సో ఈవెన్ యు సీ దట్ ఆర్జికర్ హాస్పిటల్ ఇన్ కోల్కతా, సొంత హాస్పిటల్లోనే షీ వాజ్ కిల్డ్. సో నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ద అదర్ సైడ్ ఆఫ్ బీయింగ్ డాక్టర్స్. ఓన్లీ ఆ వెల్త్, మనీ, హౌ లగ్జూరియస్ డాక్టర్ లైఫ్ ఈజ్ అనేది మాట్లాడుతున్నారు, కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎవరు మాట్లాడట్లేదు. ద రెస్పెక్ట్ వీఆర్ నాట్ గెట్టింగ్, ద సెక్యూరిటీ వీఆర్ నాట్ గెట్టింగ్, the struggle we are facing. Like MBBS 5.5 years అండి,
పీజీ ఒక 3 years, సూపర్ స్పెషాలిటీ చేస్తే ఇంకో 3 years. ఇట్ ఈస్ లైక్ ఆఫ్టర్ 35 you are going to settle. yes సో అన్ని ప్రొఫెషన్స్ కి అంత టైం పట్టదు అవును until unless you are very much stick to up లెవెలింగ్ అప్ యువర్ డిగ్రీస్ అని తప్పితే. సో ఆ స్ట్రగుల్ గురించి ఎవరు మాట్లాడట్లా, సేవింగ్ లైఫ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో డాక్టర్ ఒక 1000 రూపీస్ ఛార్జ్ చేశారు, డాక్టర్ ఒక 1 week కి మళ్ళీ కన్సల్టేషన్ పెట్టారు. సో డాక్టర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, డాక్టర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ లైఫ్, డాక్టర్ ఆల్సో హ్యాస్ ఎ ఫ్యామిలీ, వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. మేము చదువుకున్నాం, మా చదువుకున్నంత వరకు మేము చేస్తున్నాము. నాట్ లైక్ ఇట్ ఈస్ బీన్ జనరలైజ్డ్ అండి. ఒక డాక్టర్ చేసిన పనికి అందరు అట్లనే ఉన్నారని. ఇప్పుడు అన్న ప్రొఫెషన్స్ గురించి మేము మాట్లాడచ్చు, బట్ వీఆర్ నాట్ టాకింగ్. డాక్టర్స్ గురించి ఎక్కువ ఫోకస్ అవుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్ యాక్చువల్గా. ఈవెన్ మీడియా కూడా దే షో వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్. డాక్టర్ నెగ్లిజెన్స్, డాక్టర్ నెగ్లిజెన్స్, డాక్టర్ నెగ్లిజెన్స్. మీరు ఎప్పుడన్నా ఏదన్నా మీడియా డాక్టర్ దగ్గర మైక్ పెట్టి అసలు ఏం జరిగిందని అడగడం చూసారా మీరు? హెడ్లైన్స్ లో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ చనిపోయాడని చెప్తారు. అసలు ఏ స్టేజ్ లో తెచ్చారు, ఏంటి ప్రాబ్లం? ఒక డాక్టర్ని అడిగారా మీరు ఎప్పుడన్నా? డాక్టర్ మీద అటాక్ జరుగుతున్నాయి, దాని గురించి ఎప్పుడన్నా ఏదన్నా ఒక హాఫ్ అన్ అవర్ న్యూస్, స్పెషల్ న్యూస్ చేశారా? ఇప్పుడు రీసెంట్ టాపిక్స్, బంగారం 1 లక్ష పెరిగిందంటే రోజంతా వేసారు. ఒక్క హాఫ్ అన్ అవర్ అండి. ఎందుకంటే అవర్స్ ఇస్ ఆల్సో లైఫ్. ఓకే, డాక్టర్స్ సేవ్ చేస్తారు లైఫ్ ని, కానీ దానికి కూడా కొన్ని ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఏ స్టేజ్ లో తెస్తున్నారు అనేది అంతా ఉంటది కదా. తేంగానే బతికించాలంటే ఏంటి, ఏం జరుగుతుంది అనేది మాకు ఇన్వెస్టిగేషన్స్ చేయండి, మాకు తెలియదు. ఇప్పుడు హార్ట్ అటాక్ ఏంటి అంటే వీల్ డెఫినెట్లీ రియాక్ట్ ఇమీడియట్లీ. కొన్ని అంటిల్ అన్లెస్ యూ ఇన్వెస్టిగేట్ యూ విల్ నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ అనేది. సో ద థింగ్ ఇస్ ద రెస్పెక్ట్ హ్యాస్ టు బి దేర్. డాక్టర్స్ ని కూడా ఒక మనుషుల్లో చూడాలి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ద స్ట్రగుల్ గురించి మాట్లాడాలి అందరూ. అండ్ మై మెయిన్ మోటో ఈస్ ఎవ్రీ టైమ్ పల్మనాలజిస్ట్ గురించి కూడా జనాల్లో అవగాహన ఉండాలి. సో పీపుల్ ఆర్ నాట్ స్టిల్ హ్యావింగ్ దట్. దానివల్ల చాలా వరకు డెత్ సేవ్ చేయొచ్చండి. సిఓపిడి అన్ని చాలా డెత్స్ అవుతున్నాయి. సిఓపిడి, ఆస్తమా ఫైనల్ గా వస్తున్నారు. అంతా నేను చెప్పినట్టు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇదంతా అంతా లోపల అంతా పెరిగిపోయి వెంటిలేటర్ మీద దాకా వెళ్ళాల్సి వస్తుంది. లాస్ట్ స్టేజెస్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ లో తెస్తున్నారు. కంప్లీట్ వచ్చేసరికి పేషెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్ టు యూ ఆల్సో. ముందే కేర్ సిమ్టమ్స్ ఇప్పుడు వస్తారండి. 3 వారాల నుంచి ఆయాస పడుతున్నారు, 4 రోజుల నుంచి ఆయాస పడుతున్నారు. ఏం చేశారమ్మా మరి అంటే ఏదో పక్క నుంచి టాబ్లెట్ తెచ్చి వాడేస్తున్నామండి. సో ఫస్ట్ హ్యావ్ దట్ అవేర్నెస్ ఇన్ యూ. కొంచెం చాలా లైఫ్ సేవ్ చేయొచ్చు మనం, చాలా అంటే చాలా. మెయిన్గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లైఫ్స్ కానీ చాలా సేవ్ చేయొచ్చు. ఇప్పుడు టీబీ కేసెస్ కానీ, ఆస్తమా కేసెస్ కానీ అన్ని వెన్ యూ యాక్ట్ ఎట్ ద రైట్ టైం యు ఆర్ డూయింగ్ ఏ ఫేవర్ ఫర్ యువర్ సెల్ఫ్. డాక్టర్స్కి ఏం ఫేవర్ చేయట్లేదు మీరు. యు ఆర్ డూయింగ్ ఫేవర్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ బీయింగ్ బర్డెన్. మీ బాడీకి బర్డెన్ ఇవ్వకుండా యు ఆర్ డూయింగ్ ఏ ఫేవర్ ఫర్ యువర్ సెల్ఫ్. వచ్చారు, ఒక 1 week కోర్స్ ఇస్తాము, విల్ కమ్ టు ఫాలో అప్, అయిపోతుంది. ఆ 2 weeks లో అయిపోయే పనికి 2 weeks ఆగి సీరియస్ అవడం కంటే అది మెయిన్ బెటర్ కదా. అదే అంటే అది పోవాలి, లైక్ మెడికల్ షాప్ లో తీసేసుకోవచ్చు, అయిపోతుంది. బేసిక్ గా ఏమైపోతుందంటే డాక్టర్స్ ఆర్ ఛార్జింగ్ మోర్. సో ఇప్పుడు ఎందుకు వెళ్ళి 3,000 ఖర్చు పెట్టుకోవడం, ఎందుకు 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం దేనికి? దట్ మైండ్ సెట్ వీఆర్ ఇన్ 2025. సో అది స్టేజ్ 1, స్టేజ్ 2, 3 కి వెళ్ళాక అప్పుడు అర్థం, ఫైనల్ స్టేజెస్ లో తెస్తున్నారు. అప్పటిదాకా నెలలు బయట మందులు తీసుకొని వాడడం ఇష్టపడుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. సో 2025 లో ఉన్నామండి. చాలా అవేర్నెస్ రావాలి. ఇట్ ఈస్ యువర్ లైఫ్ అండి, నాట్ అవర్ లైఫ్ కూడా. మీ లైఫ్ గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి, పక్కన వాళ్ళు చెప్పేది కాదు అది.
సో నిమోనియా గురించి మనం మాట్లాడుకుంటే వైరల్ అండ్ బ్యాక్టీరియా అని అంటారు కదా, లైక్ వైరల్ ఉంటది, మనకి బ్యాక్టీరియల్ ఉంటది, ఫంగల్ ఉంటది. సో చాలా రకాల నిమోనియాస్ ఉంటాయి మనకి. ఒకటి కమ్యూనిటీ ఎక్వైర్డ్ నిమోనియా అంటాం. ఓకే. అంటే మనకి యూజువల్ గా మనం బయట గ్యాదరింగ్స్ కి వెళ్ళినప్పుడు కానీ, బయట అలా సొసైటీలో ఉన్నప్పుడు కానీ అట్లా సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విల్ ఎఫెక్ట్ యూ. అంటే కొన్ని హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్ నిమోనియాస్ ఉంటాం. ఇప్పుడు మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఆఫ్టర్ 48 hours యూఆర్ డెవలపింగ్ సిమ్టమ్స్ లైక్ కాఫ్, ఫీవర్ సడన్ గా. సో అది హాస్పిటల్ ఎక్వైర్డ్. అంటే హాస్పిటల్లో మనకి కొంచెం ఆబ్వియస్ గా ఇన్ఫెక్షన్స్ అనే అంటే ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ అంతా ఉంటూ ఉంటారు. సో అది హాస్పిటల్ ఎక్వైర్డ్ న్యూమోనియాస్ అంటాం. వెన్ ఎవర్ యూఆర్ హ్యావింగ్ ఫీవర్ ఫర్ మోర్ దాన్ ఎ వీక్, చెస్ట్ టైట్నెస్ కానీ, కాఫ్ కానీ, ఎక్కువ డ్రై కాఫ్ అనేది ఎక్కువ ఉండడం కానీ, ఎనీ సార్ట్ ఆఫ్ కాఫ్, సో మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది. సో చెస్ట్ పెయిన్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ కార్డియాక్ పెయిన్ కాదు, కొంచెం ఇక్కడ చెస్ట్ పెయిన్ అంటూ ఉంటారు, ఒక సైడ్ లో చెస్ట్ పెయిన్ వస్తుంది అని. అదేంటంటే ఆ నిమ్ము ప్యాచ్ ఉంటుంది, ఆ ప్యాచ్ వల్ల దట్ స్ట్రెస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ యువర్ లంగ్స్. దానివల్ల పెయిన్ రావడం కానీ, ఫీవర్ రావడం కానీ, కొన్నిసార్లు ఇట్ మే బి డిఫ్యూజ్, లంగ్ మొత్తం రావచ్చు, కొన్నిసార్లు పార్ట్ ఆఫ్ ద లంగ్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఇట్లాంటి వాటిలో ఏంటంటే వి కేటగరైజ్, అది టీబీ వల్ల వచ్చిందా, లేదా వైరలా, లేదా కమ్యూనిటీ అంటే మీరు గ్యాదరింగ్స్కి వెళ్ళారు, ట్రావెల్ చేశారు, సో సమ్ సార్ట్ ఆఫ్ ఎక్కడో చోట మీరు ఇన్ఫెక్ట్ అయ్యారు. సో దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ విల్ బి దేర్. యాంటీబయాటిక్స్ పెట్టాలా లేదా, ఇఫ్ పెట్టాలంటే హౌ లాంగ్. కొంతమందికి ఏంటంటే మనం 2 weeks 3 weeks ఇచ్చినా ఆ నిమ్మ అనేది తగ్గదు. సో అది డీప్ గా వెళ్తే మనం డీప్ గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే దట్ టర్న్స్ అవుట్ టు బి ట్యూబర్క్లోసిస్, లేకపోతే క్యాన్సర్ అవ్వచ్చు. సో ఆ నిమ్ము కూడా క్యాన్సర్, అంటే ఆ క్యాన్సర్ ని కొంచెం నిమ్ములాగా కూడా కనిపించవచ్చు మనకి అప్పుడప్పుడు. సో నిమోనియా ఈజ్ ఆల్సో లైఫ్ థ్రెటనింగ్ అండి ఎప్పుడన్నా. అంటే ఏజ్ వాళ్ళకి ఎక్కువ రావచ్చు నిమోనియా, అంటే కిడ్స్ లో ఎక్కువ అంటారు కదా. అంటే అట్లా ఏం లేదండి, నాట్ దేర్ ఇస్ నో స్పెసిఫిక్ ఏజ్ స్పెసిఫిసిటీ ఫర్ న్యూమోనియా. సో మీరు మీ ఇన్ఫెక్ట్ అయిన దాన్ని బట్టి ద అమౌంట్ ఆఫ్ విరలెన్స్, అంటే ఆ ఇన్ఫెక్షన్ ఎంత రేంజ్ లో ఉండదు, ఎంత సివియర్ గా ఉండదు, దాన్ని బట్టి ఏజ్ అన్న ద ఆర్గానిజం ఈజ్ మెయిన్ యాక్చువల్ గా. అంటే ఎందుకు వస్తుంది లైక్ ఈ నిమోనియా? అది నేను చెప్పినట్టు ఎయిర్ వల్లనేనా, ఏదన్నా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండి, డ్రాప్లెట్స్ వల్ల అవ్వచ్చు. ఇంకోటి వెన్ యూ హ్యావ్ ఇమ్యూనో కాంపిటెన్స్, అంటే ఇమ్యూన్ సపరేషన్ జరుగుతుంది, మీకు క్యాన్సర్ వచ్చింది, ఇమ్యూన్ సపరేషన్ ఉంది, ఎక్కువ ఇమ్యూనో సపరెన్స్ వాడుతూ ఉంటారు, స్టెరాయిడ్స్ వాడుతూ ఉండడం వల్ల. సో వాళ్ళలో కూడా కొంచెం ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది మనకి, కీమోథెరపీ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు కానీ, స్మోకింగ్ చేసే వాళ్ళలో కానీ, ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో. సో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తగ్గి దట్ ఈస్ సమ్వాట్, ఇప్పుడు మనకి లోపల ఉన్న బ్యాక్టీరియా వీటికి ఆర్ గివింగ్ దట్ వే ఫర్ ఇన్ఫెక్షన్. సో మన ఇమ్యూనిటీ ఆ బ్యాక్టీరియాని సప్రెస్ చేయాలి, బట్ మనకి అంత సప్రెస్ చేసే ఇమ్యూనిటీ ఉండట్లేదు ఇప్పుడు ఈ రీజన్స్ వల్ల. సో దానివల్ల నిమోనియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మనకి. సో అట్లా అవుతూ ఉంటుంది. కొంతమంది ఏమంటారు, చైల్డ్హుడ్ జెనెటిక్ డిజార్డర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు. సో వాళ్ళలో కూడా ఫ్రీక్వెంట్ గా ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు ఉంటది. ప్లస్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్పాను, యంగ్ ఏజ్ అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ అవ్వచ్చు, ఎక్సెసివ్ ఆల్కహాల్, స్మోకింగ్, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఇమ్యూనో సప్రెసెంట్స్ మీద ఎవరు ఉంటారో లైక్ స్టెరాయిడ్స్ కానీ, కీమోథెరపీ డ్రగ్స్ కానీ, వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం నిమోనియా అనేది. ఎక్కువ లైక్ ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏమన్నా ఉంటాయి లైక్ ఆల్ ఏజెస్ కి? అట్లా ఏం ఉండదండి. అలాంటప్పుడు కోవిడ్ అప్పుడు మెనీ సజెస్టెడ్ లైక్ వైటమిన్ సి తీసుకోండి, వైటమిన్ సి తీసుకుంటే మీకు కోవిడ్ రాకుండా ఉందా? లేదు. సో నేను చెప్పినట్టు జస్ట్ ప్రికాషన్స్ అండి, నథింగ్ ఈస్ గోయింగ్ టు ఓన్ బాడీ అంటారు. అంతే, మన ఇమ్యూనిటీ, మన సెడెంటరీ లైఫ్ స్టైల్, దీస్ ఆర్ ద కాజెస్ యాక్చువల్ గా. సో నేను విటమిన్ సి తీసేసుకున్నాను, మై ఇమ్యూనిటీ ఈస్ బూస్టెడ్, నాకు రాదు, దట్ ఈస్ ఆల్ మిత్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ హౌ వెల్ యూ నర్చర్ ఆర్ హౌ వెల్ యూ కీప్ యువర్ లంగ్స్ హెల్త్ అనేది అది ఇంపార్టెంట్.
అంటే ఇప్పటి వరకు ఏ డాక్టర్ కి ఇంటర్వ్యూ చేసినా ఫైనల్ గా వచ్చేది మాత్రం లైఫ్ స్టైల్. అవును, లైక్ ఏ ఆబ్వియస్ గా, దేనికైనా కానీ ఆబ్వియస్ గా, హార్ట్ డాక్టర్ అయినా ఆబ్వియస్ గా, దేనికైనా కానీ ఫైనల్లీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అంతే ఆల్కహాల్ మెయిన్, అంతే అంతే. ఆల్కహాల్, స్మోకింగ్, ఇప్పుడు వేపింగ్ అనేది, హుక్కా, ఇవన్నీ రీసెంట్ గా కూడా ఒక మనం యూఎస్ లో చూసాం. 17 years ఓల్డ్ అమ్మాయి 3 years కంటిన్యూస్ గా వేపింగ్ అనేది, ఎలక్ట్రిక్ సిగరెట్స్. సో షీ ల్యాండెడ్ అప్ ఇన్ పాప్కార్న్ లంగ్ అంటాము. పాప్కార్న్ లంగ్ అంటే ఒక టర్మ్, అది బ్రాంకిలైటిస్ ఆబ్లిటరెన్స్ అనేది. అది ఏమైపోయిందంటే ఎయిర్వేస్ అన్ని నారో అయిపోయినాయి, మూసుకుపోయినాయి, ఇన్ఫ్లమేషన్ వచ్చేసి. సో ఆ ఫైబ్రోసిస్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఒక సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ హౌ డేంజరస్ థింగ్స్ కెన్ బి, విచ్ వి ఫీల్ లైక్ మనకి జనాలకి ఇవన్నీ తెలుసు. ఆల్కహాల్ కేని గుట్కా ప్యాకెట్స్ మీద గానీ, సిగరెట్ ప్యాకెట్స్ మీద గానీ, సినిమా సినిమా హాల్ అవేర్నెస్ గురించి తెలుసు. ఈవెన్ ఇప్పుడు మా దగ్గరకు వస్తారు, సిగరెట్ ఆపావా అంటే లేదండి అంటారు. ప్రీవియస్ గా చెప్తూ ఉంటాం సిగరెట్ ఆపండి దానివల్ల మీకు వస్తుందని. ఆపారా అంటే లేదంటారు. సిగరెట్ ఆపకూడదు, సిమ్టమ్స్ రాకూడదు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మ్యాజిక్ కదండి. లైక్ కొంతమంది అంటారు సిగరెట్ ఇంకా మేము ఆపలేము, అంటే మాకు అలవాటు ఉండలేము అంటారు కదా. సో వాళ్ళకి మనకి నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీస్ అని, కౌన్సిలింగ్, ఈవెన్ మేమన్నా చేయొచ్చు. సైకాట్రిస్ట్ ఆర్ బెటర్ ఫర్ దెమ్. సో కౌన్సిలింగ్ ఇస్తాం ఫస్ట్. కౌన్సిలింగ్ అని వాళ్ళని ప్రిపేర్ చేస్తాం, వాళ్ళ మైండ్ ని. సో హౌ కౌన్సిలింగ్, మనం హౌ హార్మ్ ఇట్ ఈస్ అనేది అంతా కౌన్సిలింగ్ చేస్తుంటాం, తాకుండా ఉండడానికి. సో కౌన్సిలింగ్ కూడా వర్క్ అవ్వట్లేదు అంటే దెన్ విల్ గో ఫర్ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ. సో నికోటిన్ గమ్స్ అని, నికోటిన్ ప్యాచెస్ అని, ఇన్హేలర్స్ అని ఉంటాయి నికోటిన్ వి. సో అవి ఉంటాయి, దే ఆల్ వాటికి ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్, కానీ రాదర్ దాన్ హార్మింగ్ యువర్ లైఫ్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద. సో దేర్ ఆర్ స్టడీస్ విచ్ సే దట్ మీరు ఇప్పుడు స్మోకింగ్ క్విట్ చేస్తే ఒక 20 years, సో యూ హ్యావ్ ద ఛాన్స్ టు లివ్ ద సేమ్ లైఫ్ యాజ్ నాన్ స్మోకర్. సో ఎన్ని ఇయర్స్ మీరు తగ్గుకుంటూ వచ్చారో స్మోకింగ్, దట్ మచ్ ఏమంటారు అంత మంచి చేస్తున్నారు మీ లంగ్స్ కి. సో ద ఛాన్సెస్ ఆఫ్ లీడింగ్ ఎ నార్మల్ అండ్ హెల్దీ లైఫ్ ఇస్ మోర్ దాన్ విత్ స్మోకింగ్. సో క్విట్టింగ్ స్మోకింగ్ చూస్తుంటాం మనం యాడ్స్ లో కూడా, స్మోకింగ్ క్విట్ చేసినాక కొంతసేపటికి మీ బీపీ అనేది తగ్గుతుంది, అవన్నీ నిజమే. సో యూఆర్ గివింగ్ దట్ టైమ్ ఫర్ యర్ లంగ్స్ టు హీల్. సో ఇఫ్ సిఓపిడి వచ్చేసింది, దట్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో మీరు ఏం చేసినా ఆ డ్యామేజ్ అనేది మీరు రివర్స్ చేయలేరు. ఓన్లీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం తప్ప మీరు దాని నుంచి ఇంకేం చేయలేరు. సో అదే మీరు ఆ సిఓపిడి రాకముందే మీరు అంతా మానేశారు. సో మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం స్మోకింగ్ ఇండెక్స్ అని, ఎన్ని సిగరెట్స్ తాగుతున్నారు, ఎన్ని ఇయర్స్ తాగుతున్నారు అనేది మాకు స్మోకింగ్ ఇండెక్స్ అని వస్తుంది. సో ఆ ఇండెక్స్ బట్టి ఎట్ వాట్ రిస్క్ ఆర్ యూ ఫర్ సిఓపిడి, ఎట్ వాట్ రిస్క్ ఆర్ యూ ఫర్ లంగ్ క్యాన్సర్ అనేది తెలుస్తూ ఉంటుంది మాకు. సో వీ వాంట్ దెమ్, వింటే దే ఆర్ ఓన్లీ గోయింగ్ టు బెనిఫిట్. ఆబ్వియస్ గా స్టార్ట్ అంటే ఎక్స్రేస్ లో మనకి తెలిసిపోతుంది లంగ్స్ అనేది సాగిపోతాయి అంటాం మేము. సో లంగ్స్ ఆగిపోవడం కానీ, ఆ వాల్యూమ్ అనేది లంగ్స్ వాల్యూమ్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది మనకి స్మోకర్స్ వాటిలో. సో అది మేము ఎప్పుడు గమనిస్తాం వాళ్ళకి చెప్తాము. సో ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలంటే దే హ్యావ్ టు క్విట్. లేదు ఐఎమ్ గెట్టింగ్ అంటే నాకు స్ట్రెస్ ఉంది, బేసిక్ గా చెప్పేది ఇదే, మాకున్న స్ట్రెస్ కి మేము చేసే వర్క్ కి 1-2 సిగరెట్లు పడకపోయినా మాకు పని నడవడంతే అంటారు. దే హ్యావ్ టు థింక్ ఫర్ దెమ్సెల్వ్స్ అండి. మరి అది మేము క్లారిటీగా కౌన్సిలింగ్ ఇస్తాము, ఇది పద్ధతి, ఇది జరుగుతుంది. ఇంకా స్మోకింగ్ అనేది కంటిన్యూ చేస్తే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంతా వస్తుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్తుంటాము. సో మంచి చెప్తాము, అది ఇంకా వాళ్ళ ఇష్టం. లైక్ మీ దగ్గర వచ్చిన పేషెంట్స్ లో ఇప్పటి వరకు లైక్ పేషెంట్ కి పూర్తిగా తగ్గిపోయింది అలా ఎవరైనా ఉన్నారు, కంప్లీట్ గా క్యూర్ అయిపోయి బ్యాక్ టు నార్మల్? లేదండి, సిఓపిడి అనేది ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ఆస్తమా అనేది కూడా నేను చెప్పినట్టు లైఫ్ లాంగ్. సో
సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ రెస్పిరేటరీ న్యూమోనియాస్ అనేవి మనకి రిజాల్వ్ అవుతాయి. ఓకే. న్యూమోనియాస్ అనేవి ప్రాపర్ యాంటీబయాటిక్ పెట్టి ప్రాపర్ కోర్స్ వాడితే ఆబ్వియస్ గా తగ్గిద్ది. ఈవెన్ నేను ట్రీట్ చేసిన చాలా కేసెస్ డిఫ్యూజ్ న్యూమోనియాస్ చాలా ఉన్నాయి. ఓకే. సో టుక్ టైం కానీ రిజాల్వ్ అయినాయి. సో ఇట్ డిపెండ్స్. అంటే మీరు కూడా ట్రీట్మెంట్ కి కాంప్లైంట్ గా ఉండాలి. మేము చెప్పిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేదు మేము మధ్యలో ఇంకో స్విచ్ వెళ్తాం, ఇంకో ట్రీట్మెంట్ కి వెళ్తాం, అలా చేస్తుంటే దట్ వోంట్ హెల్ప్. ఓకే. సో అంటే ఓవరాల్ గా ఏంటంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే ఈ లైఫ్ స్టైల్ వాళ్ళు ఇలానే పాటిస్తూ ఉండాలి. అవును, అంటే అవాయిడింగ్ యువర్ ట్రిగ్గర్స్ అండి. అంతే. మనకి ఏం పడట్లేదు అది అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ కి పెట్టేయాలి అలవాటు ఉన్న వాళ్ళు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ చేయాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్. సో మెయింటైనింగ్ యర్ అంటే ఒబేసిటీ అదంతా తగ్గించుకోవడం. నేను చెప్పినట్టు స్లీప్ డిస్టర్బెన్సెస్ అవి కూడా వస్తూ ఉంటాయి. సో ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల యూఆర్ డెఫినెట్లీ ల్యాండింగ్ ఇన్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో అట్లా. సో రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఈజీ తీసుకునేది కాదు. ఇట్ ఈస్ యువర్ లంగ్స్ విచ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బ్రీతింగ్. సో అవినాష్ గారు, లైక్ ఇన్హేలర్స్ చాలా డేంజరస్ అని చాలా మంది భయపడుతుంటారు. అంటే రెగ్యులర్ గా మనం తీసుకోవచ్చా? ఇది చాలా మిస్కన్సెప్షన్ చాలా మందిలో. ఇన్హేలర్స్ వాడితే ఎడిక్ట్ అయిపోతాము, డేంజరస్, అది లేకుండా ఉండలేమని చాలా మంది అనుకుంటారు. సో అది రాంగ్ కన్సెప్ట్, అది రాంగ్ థాట్ అసలు. యాక్చువల్ గా మేము ఎందుకు ఇస్తున్నాం ఇన్హేలర్స్ అనేది ఒకటి మనం చూసుకోవాలి. ఫ్రీక్వెంట్ సిమ్టమ్స్ వస్తున్నాయి, మీకు ఇన్హేలర్స్ వాడకుండా తగ్గట్లేదు. సో టు ఓపెన్ అప్ యువర్ ఎయిర్వేస్ మేము ఇస్తున్నాం మీకు. ఆ బ్రాంకియల్ కన్స్ట్రక్షన్ కానీ అదంతా ఏది ఉంటుందో అది రిలీవ్ చేయడానికి. సో ఇవన్నీ మనకి మైక్రోగ్రామ్స్. మీరు ఈవెన్ మీ మెడిసిన్ బాటిల్ మీద చూసినా కానీ మైక్రోగ్రామ్స్ అని ఉంటుంది. సో చాలా మినిమం అంటే మినిమం. సో మన ఎయిర్వేస్ లో వెళ్ళేంతే మేము ఇచ్చేది, అంతేగాని దానివల్ల ఏదో డ్యామేజ్ జరిగిపోతుంది, ఎడిక్ట్ అవుతాము అదేం లేదు. ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కి ఇస్తాము, ఇమ్యూన్ సపరేషన్ లో ఉన్న వాళ్ళకి ఇస్తాము, అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళలో కూడా ఇస్తాము, ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇస్తాము, అందరిలో ప్రిస్క్రైబ్ చేస్తాము. సో దానివల్ల ఎటువంటి హామ్ ఏం లేదు. ఇట్ ఈస్ మోర్ గోయింగ్ టు ఫేవర్ యూ. అంటే మీరు సడన్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ లో కానీ సడన్ హాస్పిటలైజేషన్స్ రాకుండా అవాయిడ్ చేయడానికి మనం ఇన్హేలర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేసేది. అంటే మేము యూజువల్లీ మూవీస్ లో చూస్తుంటాం కదా, లైక్ ఒక్కసారి బ్రీతింగ్ ప్రాబ్లం రాగానే ఇన్హేలర్ ఒకసారి తీసుకుని తగ్గిపోతుంది. అదే రియల్ లైఫ్ లో లైక్ వచ్చినప్పుడే తీసుకోవాలి అని అనుకుంటారు. అది కూడా తప్పండి. అంటిల్ అన్లెస్ యు ఆర్ యూజ్డ్, అంటే మీకు అలవాటు ఉంటే గానీ అలాంటి టైంలో మీకు అది వర్క్ చేయదు. ఇప్పుడు మీకు తెలియదు ఎంత సివియారిటీ వచ్చింది, అప్పుడు మీ సివియారిటీకి మీరు వాడుతున్న ఇన్హేలర్ సరిపోదు లేదో మీకు తెలియదు. సో మీరు ఒక ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటే మీకు అలాంటి సివియర్ సిమ్టమ్స్ రావు. వచ్చినా గానీ అప్పుడు ఎమ్మటే మీ ఇన్హేలర్స్ వర్క్ చేస్తాయి. అంతేగాని మీరు నేను వాడట్లేదు ఇప్పటికిప్పుడు, దట్ ఆల్సో హ్యావ్ సమ్ సర్టెన్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్, సర్టెన్ టైం ఉంటది. ఆ లోపు మీకు తగ్గలేదు అంటే మళ్ళీ యూఆర్ ఎండింగ్ అప్ ఇన్ హాస్పిటలైజేషన్. సో మీరు అనే దాని ప్రకారం ఆ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి, వచ్చినా రాకున్నా, ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. మీరు అప్పుడు ట్రీట్మెంట్ కంప్లైంట్ గా ఉంటారు. ప్లస్ సడన్ గా మీకు వర్క్ చేయాలన్నా ఇన్హేలర్స్ అనేది వర్క్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. అంటే మీకు ఎక్కువ రైనీ సీజన్, వింటర్ సీజన్ మీరు ఇబ్బంది పడుతున్నారు. సో ఆ టైం కి మీకు ఇబ్బంది రాకూడదు అంటే సమ్మర్ లో కూడా యూ హ్యావ్ టు టేక్ యువర్ ఇన్హేలర్స్. నాట్ లైక్ వింటర్ లో రైనీ సీజన్ లో వాడేంత ఫ్రీక్వెంట్ గా కాకపోయినా అట్లీస్ట్ వాడాలి. ఎందుకంటే ఆ టెండెన్సీ ఉంటది మనకి సమ్మర్ లో కొంచెం కూల్ వాటర్ తీసుకుందాం, కొంచెం కూల్ డ్రింక్స్ తాగుదాం, కొంచెం ఏసీ వేసుకుందాం. సో రాదర్ అది కావాలి ఇది కావాలంటే యూ హ్యావ్ టు యూజ్ ఎన్ ఇన్హేలర్. ఈవెన్ చాలా మంది స్టీమ్ తీసుకుంటూ ఉంటారు కదా, లైక్ ఆవిరి తీసుకున్నప్పుడు తగ్గుతుంది అని అంటారు కదా, అట్లా తగ్గుతుందా? అంటే ఆవిరి తీసుకోవడం బెటరే అండి, ఎందుకంటే దట్ ఓపెన్స్ అప్ యువర్ ఎయిర్వేస్. సెక్రేషన్స్ అంటే నెబులైజేషన్స్ పెడతాం. ఇప్పుడు పసుపు వేసుకొని ఆవిరి తీసుకుంటారు కదా యూజువల్లీ కోల్డ్, అంటే తీసుకోవచ్చు యాజ్ ఎ, అంటే సైంటిఫిక్ గా ఓకే, కానీ మేము ఎప్పుడన్నా చెప్తాం కానీ ఇట్స్ బెటర్ టు గో విత్ మెడికేషన్స్ అనేది నా ఫార్ములా. అంటే అదేమి పని చేయదని నేను చెప్పను,
ఇట్ ఈస్ ద స్టీమ్ దట్ యాక్ట్స్ రాదర్ దాన్ ఆ పసుపు ఏదైతే ఉందో ఆ స్టీమ్ అనేది ఇట్ కొంచెం ఓపెన్ అప్స్ యువర్ ఎయిర్వేస్. ఇప్పుడు నెబులైజేషన్స్ పెడతాం, నెబులైజేషన్స్ కూడా ఆ ఇవాపరేట్ అదే ప్రిన్సిపల్ అది. సో ఆ మెడిసిన్ అందులో కలుపుతాము, అది ఎయిర్వేస్ లోకి వెళ్తుంది, ఓపెన్ అవుతుంది, ఎవాపరేషన్ వస్తుంది అదంతా. సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. సో కొంచెం నోస్ బ్లాక్ అవన్నీ ఉన్నప్పుడు ఓపెన్ అవ్వడానికి యూ కెన్ యూస్ స్టీమ్, అదేం ఇబ్బంది ఏం లేదు. సో చాలా మంది ఫ్రీక్వెంట్ నేజల్ కంజెషన్స్ అవి వస్తూ ఉంటాయి, మేబీ కాఫ్ అవన్నీ రాకపోయినా నేజల్ కంజెషన్స్ వస్తూ ఉంటాయి కోల్డ్ కి వాటికి. సో వాళ్ళల్లో మనం ఈ స్టీమ్ అనేది వాడుతూ ఉండొచ్చు, అదేం ఇబ్బంది కాదు. అది జనరల్ హోమ్ రెమెడీ, అంటే జనరల్ హోమ్ రెమెడీ అంటే వాడచ్చు, దెర్ ఇస్ నో హార్మ్. అంతే అని చెప్పి ప్రతిసారి అదే వాడితే తగ్గిపోద్ది అని కూడా దెర్ ఇస్. కోవిడ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఎక్కువగా వాడారు కదా, అదే చెప్తున్నాను. కోవిడ్ అప్పుడు విటమిన్ సి తీసుకున్నారా, ఇన్హలేషన్ స్టీమ్ పెట్టుకున్నారా, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్. ఏదో కొంచెం ముందు జాగ్రత్త అంటాం అంతే ఇదంతా. సో మీకు ఇన్స్టాగ్రామ్ లో లైక్ ఈ మెడికల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు మోస్ట్లీ ఎవరి దగ్గర చూసినా దే ఆర్ యూజింగ్ ఫోన్స్, సోషల్ మీడియా. ఈవెన్ విలేజెస్ లో కూడా సోషల్ మీడియా అనేది చాలా ఉంది. ఇట్ ఈస్ వెరీ, అంటే చాలా మంది ట్రాప్ లో పడుతున్నారు. అడ్వర్టైజ్మెంట్స్ కి 10 సంవత్సరాల్లో తగ్గని ఆస్తమా నెల రోజుల్లో తగ్గిస్తాము, ఇట్లాంటివి అన్నది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. సో ఐ వాంటెడ్, అంటే జనాలు అది నమ్మి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏది పడితే అది వాడకూడదు అనేది నా మెయిన్ ఎయిమ్. సో సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు జనాలు ఒకరిని నమ్మాలన్నా ఒకరిని ఫాలో అవ్వాలన్నా, సో మేము ప్రాపర్ సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్తాము, గైడ్ లైన్స్తో వెళ్తాం. కాబట్టి ఇఫ్ ఐ డూ మై పార్ట్, అంటే నా తరపున అవేర్నెస్ క్రియేట్ చేస్తే జనాలు కొంచెం ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, రెస్పిరేటరీ ఇష్యూస్ అనేది సీరియస్నెస్ అనేది తెలుస్తుంది. సో లైక్ ఆల్ అదర్ ఎవ్రీవన్, నేను కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే పీపుల్లో ఇంకా చెస్ట్ ఫిజిషియన్స్ గురించి ఆ అవేర్నెస్ రావట్లేదు. సో ఆబ్వియస్గా పేషెంట్ కేర్ ఈజ్ ఆల్వేస్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. సో అందుకని ఐ వాంటెడ్ టు క్రియేట్ దట్ అవేర్నెస్. ఎనీవే, అంటే ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.